context API different type of functional components కి ఎలా యూస్ చేయొచ్చు అండ్ యాజ్ వెల్ యాజ్ పర్టికులర్ ఫంక్షనల్ కాంపోనెంట్స్ లో ఇనిషియల్ గా డేటా హోల్డ్ చేసిన డేటాని డిఫరెంట్ కాంపోనెంట్స్ కి ట్రాన్స్ఫర్ చేసిన డేటాని అప్డేట్ ఎలా చేయాలో కూడా చూద్దాం. డోంట్ వరీ. ఓకే, సో ఫర్ దట్ ఇన్ యాప్ కాంపోనెంట్ వీ హ్యావ్ ఓన్లీ వన్ కాంపోనెంట్ దట్ ఈస్ రిటర్నింగ్ యాజ్ ఎ grandfather component. So previously, so we know about the to implement context API in React.js. So what are the different process we need to know? So firstly, we need to create a context API. To create a context API in React, we have a module or predefined function as create context and ఒక స్పెసిఫిక్ కంటెక్స్ట్ బేస్ చేసుకొని మన కంటెక్స్ట్ API అయితే బిల్డ్ చేస్తాం. అండ్ బిల్డ్ చేసిన కంటెక్స్ట్ API కి మీరు ఒక నేమ్ ఇస్తారు. అండ్ నెక్స్ట్ ఇన్ సెకండ్ స్టెప్ వీ నీడ్ టు క్రియేట్ ది ప్రొవైడర్. సో ప్రొవైడర్ ని ఎలా క్రియేట్ చేస్తాం? కంటెక్స్ట్ ఏపీఐకి ఏదైతే నేమ్ ఇస్తామో ఆ నేమ్ తో ఒక ప్రాపర్టీగా ప్రొవైడర్ ఇచ్చి ఆ ప్రొవైడర్ కి సమ్ వాల్యూని ఇనిషియల్ గా డేటా ప్రొవైడ్ చేసిన వాల్యూని డిఫరెంట్ అదర్ కాంపోనెంట్స్ లో యూస్ చేయడానికి హెల్ప్ చేస్తాం కన్స్యూమర్స్ దగ్గర. అండ్ కన్స్యూమర్ హెల్ప్ చేసే డేటా డెఫినెట్లీ ఒక స్పెసిఫిక్ కాల్ బ్యాక్ ఫంక్షన్ ద్వారా హ్యాండిల్ చేస్తుంది. బికాస్ మోర్ దెన్ వన్ డేటా అయితే సింగిల్ డేటా అయితే డైరెక్ట్ గా హ్యాండిల్ చేసుకునే వాళ్ళం. సో ప్రీవియస్లీ ఎగ్జాంపుల్స్ అయితే ఎస్టర్డే చూసాం. సో నౌ ఐ వుడ్ లైక్ టు క్రియేట్ ఏ టూ డిఫరెంట్ కాంపోనెంట్స్. ఒక టూ డిఫరెంట్ కాంపోనెంట్స్ క్రియేట్ చేసిన టూ డిఫరెంట్ కాంపోనెంట్స్ కి సిమిలర్ డేటాని స్పెసిఫిక్ గా ఒక కాంపోనెంట్ లో తీసుకొని కంటెక్స్ట్ ఏపీఐని ఆ కాంపోనెంట్ బేస్ చేసుకొని ట్రాన్స్ఫర్ చేద్దామని చూస్తున్నాను. సో హియర్ ఐ వుడ్ లైక్ టు క్రియేట్ ఏ కంటెక్స్ట్ ఏపీఐ ఇన్ దిస్ యాప్ కాంపోనెంట్ ఓన్లీ. సో జనరల్లీ దిస్ యాప్ ఈజ్ ఏ విచ్ టైప్ ఆఫ్ కాంపోనెంట్? దిస్ యాప్ ఈజ్ ఏ is related to a this is a functional component. సో నా ఫంక్షనల్ కాంపోనెంట్ తో బిల్డ్ చేసుకోవచ్చు కంటెక్స్ట్ ఏపీఐని, క్లాస్ కాంపోనెంట్ తో బిల్డ్ చేసినా నాట్ ఎన్ ఇష్యూ. సో ఫస్ట్లీ నేను ఒక టూ డిఫరెంట్ కాంపోనెంట్స్ ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏ పర్టికులర్ కాంపోనెంట్స్ లో అయితే డేటా యూస్ చేయాలో ఆ పర్టికులర్ కాంపోనెంట్స్ ని అయితే బిల్డ్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు క్రియేట్ ఏ components. Something you can create a component like so I'm creating a component with name called component A. I created with an extension called .js. Next again I'm creating another component something like component B with an extension as .js. So my requirement lo any components kavalante anni components build cheyandi. So firstly I need to create a functional component here. So I'm creating a functional component here. Functional component name as so component A that equals. So I would like to create an arrow function here. So normal basic function తో build చేసినా not an issue, లేదంటే ఇలా functional component ని arrow function తో build చేసినా not an issue. Next in this functional component we need a any type of render function or not? Generally we don't need any render function. Directly ఏం చేయాలి మనం? We have to return some type of JSX elements here. మీరు రిటర్న్ చేసేవి more than one elements అయితే you have to wrap it in a one parent element like division. So in this I just want to return some data in a specific h1 element something called component A అని ఒక స్పెసిఫిక్ టెక్స్ట్ తీసుకుంటున్నాను అండ్ ఈ స్పెసిఫిక్ కాంపోనెంట్ ని ఎక్స్పోర్ట్ చేయండి. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ ద కాంపోనెంట్ ఈస్ కాంపోనెంట్ A అని ఇస్తున్నాను. ద కాంపోనెంట్ ఈస్ కాంపోనెంట్ A. So ఇలా similarly I need to this one is related to component B now. This one is file is a similarly component B. Similarly in this file I need to create the component with A. Here A and here component B. సో నేను టూ డిఫరెంట్ కాంపోనెంట్స్ తీసుకున్నాను. ఆ టూ డిఫరెంట్ కాంపోనెంట్స్ లోను సమ్ డేటాని అయితే జస్ట్ కాంపోనెంట్ ఏ టైప్ ఆఫ్ కాంపోనెంట్ అనేది జస్ట్ ఒక ప్లెయిన్ HTML టెక్స్ట్ ని రిటర్న్ చేస్తున్నాను ఫర్ ద సేక్ ఆఫ్ యువర్ యూసేజ్. సో ఇప్పుడు ఈ టూ కాంపోనెంట్స్ నేను యాప్ కాంపోనెంట్ లో ఇంపోర్ట్ చేస్తున్నాను. సి హియర్ ఇంపోర్ట్ కాంపోనెంట్ ఏ ఫ్రమ్ కాంపోనెంట్ ఏ అండ్ వీ నీడ్ టు ఇంపోర్ట్ కాంపోనెంట్ బి ఆల్సో. ఇంపోర్ట్ component B from component B and we have to return in a HTML element format. So I'm returning component A. సో అది మీరు పేరెంట్ ట్యాగ్ గా రిటర్న్ చేసినా పర్లేదు, సెల్ఫ్ క్లోజింగ్ గా రిటర్న్ చేసినా నాట్ ఎన్ ఇష్యూ. అగైన్ ఐఎమ్ రిటర్నింగ్ కాంపోనెంట్ బి. సో జస్ట్ ఈ టూ కాంపోనెంట్స్ మనకి ఇప్పుడు రన్ అవుతుంది కదా వెరిఫై చేయండి. సో ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. సో ఐమ్ యూజింగ్ ఏ కమాండ్ కాల్డ్ npm స్పేస్ స్టార్ట్ అని ఒక స్పెసిఫిక్ కమాండ్ హిట్ చేస్తున్నాను. Here it is displaying a two data, component A and component B అని something type of some two text data iterated. సో ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే ఆ కాంపోనెంట్ A కి కాంపోనెంట్ B కి సిమిలర్ డేటాని షేర్ చేద్దామని చెప్పి
నేను ప్రాప్స్ యూజ్ చేసి మనం డేటాను షేర్ చేసుకోవడం మనకు ఒక క్లారిటీ ఉంది. బట్ ఇప్పుడు ప్రాప్స్ లేకుండా డైరెక్ట్‌గా మనం ఏం యూజ్ చేసి డేటాని ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు? ఫర్ దీస్ 2 కాంపోనెంట్స్ మనం కంటెక్స్ట్ ఏపీఐ అనే ఒక ఫీచర్‌ని బేస్ చేసుకొని రియాక్ట్ జేఎస్‌లో డేటాని అది స్టేట్ డేటా గూడా మనం ఏం చేయొచ్చు? డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంపోనెంట్స్‌కి ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. అండ్ ట్రాన్స్‌ఫర్ చేసిన డేటాని యూజర్ ఇంటరాక్షన్ బేస్ చేసుకొని ఏమైనా యాక్షన్ పెర్ఫార్మ్ చేస్తే ఆ యాక్షన్ రిలేటెడ్ అప్‌డేట్ గూడా చేయొచ్చు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కంటెక్స్ట్ ఏపీఐని క్రియేట్ చేయాలి అంటే, so first, what is the syntax to create a context API in React.js? Tell me. What క్రియేట్ is the కంటెక్స్ట్. syntax? సో క్రియేట్ కంటెక్స్ట్ అనే ఒక స్పెసిఫిక్ మాడ్యూల్ యూజ్ చేసి క్రియేట్ చేసేస్తాం. సో ప్రీవియస్లీ మనం క్లాస్ కాంపోనెంట్ లో కంటెక్స్ట్ ఏపీఐని క్రియేట్ చేసినప్పుడు రియాక్ట్ లైబ్రరీ క్లాస్ కాంపోనెంట్ కి ఇంపోర్ట్ చేసుకోవాలి కాబట్టి రియాక్ట్ లైబ్రరీ ఆల్రెడీ ఉంటుంది. మనకి క్రియేట్ కంటెక్స్ట్ అనే మాడ్యూల్ స్పెసిఫికలీ రియాక్ట్ లైబ్రరీలో ఉంటుంది కాబట్టి మీరు ఫంక్షనల్ కాంపోనెంట్ క్రియేట్ చేయడానికి ఇప్పుడు మనం రియాక్ట్ లైబ్రరీని ఇంపోర్ట్ చేయకూడదు. కంటెక్స్ట్ ఏపీఐని క్రియేట్ చేయడానికి మనం రియాక్ట్ లైబ్రరీని అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. See here import react comma. So I need to rename with this specific library and I need to import the module called create context. Na the context API name is create context ని నేను ఇంపోర్ట్ చేసుకుంటాను. From which location? The library called react అనే ఈ స్పెసిఫిక్ లైబ్రరీ నుంచి నేను ఏ మాడ్యూల్ ని ఆర్ ఏ పర్టికులర్ ఫంక్షన్ ని ఇంపోర్ట్ చేస్తున్నాను. ఐఎమ్ ఇంపోర్టింగ్ ది క్రియేట్ కంటెక్స్ట్ ని అయితే స్పెసిఫిక్ రియాక్ట్ లైబ్రరీ నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాను. సో ఫంక్షనల్ కాంపోనెంట్ ని క్రియేట్ చేయడానికి మనకి రియాక్ట్ లైబ్రరీ యూసేజ్ ఉంటుందా? ఫంక్షనల్ కాంపోనెంట్ క్రియేషన్ కి నో సార్. to create a functional component we don't require any type of React library, but to use the create context API we use create context అనే మాడ్యూల్ కావాలి. ఈ మాడ్యూల్ ని మనం రియాక్ట్ లైబ్రరీ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. సో ఇప్పుడు క్రియేట్ కంటెక్స్ట్ ఏపీఐ యూస్ చేసి ఇనిషియల్ గా డేటా హోల్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెక్స్ట్ ఏపీఐ ని క్రియేట్ చేయాలి. సో నేను కంటెక్స్ట్ ఏపీఐ క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేసే ఏపీఐకి యూ కెన్ ఏబుల్ టు ప్రొవైడ్ ఎనీ నేమ్. ప్రీవియస్లీ మనం మై కంటెక్స్ట్ అని ఇచ్చాం కదా, చాలా మంది పీపుల్ మై కంటెక్స్ట్ అని ఎవరు ఎక్కువ స్టోర్ అని ఇస్తారు. బికాస్ ఈ స్టోర్ లోనే మనకి చాలా టైప్ ఆఫ్ డేటా అవైలబుల్ ఉంటుంది. స్టోర్ అనే రిఫరెన్స్ నేమ్స్ ఎక్కువ యూజ్ చేస్తుంటారు కంటెక్స్ట్ ఏపీఐ యూజ్ చేసేటప్పుడు. సో నేను కంటెక్స్ట్ ఏపీఐ క్రియేట్ చేద్దామని చూస్తాను. సో ఫర్ దట్ ఐఎమ్ గివింగ్ ఏ వన్ నేమ్ ఫర్ దట్ కంటెక్స్ట్ ఏపీఐ యాస్ స్టోర్ అని ఒక నేమ్ ఇచ్చాను. ఇప్పుడు ఆ స్టోర్ అనేది ఇంకా మనకి ఎనేబుల్ లో లేదు బికాస్ మనం ఆ స్టోర్ ని స్పెసిఫికల్లీ యూజ్ చేసుకోవాలి. సో నేను కంటెక్స్ట్ ఏపీఐ క్రియేట్ చేశాను. క్రియేట్ చేసిన కంటెక్స్ట్ ఏపీఐకి ఒక నేమ్ ఇచ్చాను స్టోర్ అని. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఈ కంటెక్స్ట్ ఏపీఐలో ఇనిషియల్ గా డేటా తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఫంక్షనల్ కాంపోనెంట్ లో ఇస్ దేర్ ఎన్ ఇనిషియల్ డేటా? ఈ యాప్ అనే స్పెసిఫిక్ కాంపోనెంట్ లో ఇస్ దేర్ ఎనీ స్పెసిఫిక్ డేటా అంటే మనకి ఎటువంటి డేటా అయితే స్పెసిఫిక్ ఫంక్షనల్ కాంపోనెంట్ లో లేదు. నేను ఇనిషియల్ గా డేటా హోల్డ్ చేద్దామని చూస్తున్నాను. సో మనం క్లాస్ కాంపోనెంట్ అయితే ఇనిషియల్ గా డేటా హోల్డ్ చేయడానికి ఏం యూజ్ చేస్తాం? స్టేట్ అనే ఒక స్పెసిఫిక్ ఆబ్జెక్ట్ యూజ్ చేస్తాం. బట్ ఫంక్షనల్ కాంపోనెంట్ లో మనం స్టేట్ అనే కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేయొచ్చా? ఇంప్లిమెంట్ చేయకూడదా? ఫంక్షనల్ కాంపోనెంట్ లో నో. we don't need to implement the state in functional because functions are stateless component. దానికోసం మనకు ఒక రియాక్ట్ హుక్ ఉంది స్టేట్ డేటాను ఇనిషియలైజ్ చేయడం కోసం. వాట్ ఈస్ ద రియాక్ట్ హుక్? టెల్ మీ. What is the React hook we use for the storing data for functional component? యూస్ యూస్ స్టేట్ అనే హుక్ కూడా రియాక్ట్ లైబ్రరీ నుంచి ఇంపోర్ట్ చేయాలి కదా. ఆల్రెడీ క్రియేట్ కంటెక్స్ట్ ని ఇంపోర్ట్ చేస్తున్నాం. సిమిలర్లీ ఐ వుడ్ లైక్ టు ఇంపోర్ట్ ది యూస్ స్టేట్ అనే హుక్ ని కూడా ఇంపోర్ట్ చేసుకున్నాను. సీ హియర్. సో హుక్ మనం యూజ్ చేస్తున్నది కాంపోనెంట్ కి ఇన్సైడ్ డేటా హోల్డ్ చేస్తున్నాను. సో మనం 2 డేటాని తీసుకుంటాం. ఐడియా ఉంది కదా మనం. సో ఐమ్ టేకింగ్ డేటా అని ఒక స్పెసిఫిక్ వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను. యాజ్ వెల్ as సెట్ డేటా అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. దీనికి ఇనిషియల్ గా ఐఎమ్ యూజింగ్ యూస్ స్టేట్ హుక్. ఈ యూస్ స్టేట్ హుక్ కి మీరు ఎనీ టైప్ ఆఫ్ డేటాని ఇనిషియల్ గా హోల్డ్ చేయొచ్చు. ఇనిషియల్ ఐఎమ్ హోల్డింగ్ సమ్ డేటా రిలేటెడ్ టు స్పెసిఫికల్లీ 0 అనే డేటాని అయితే హోల్డ్ చేస్తున్నాను. ఈ 0 అనే డేటా అనే వేరియబుల్ కి అసైన్ అవుతుందా? సెట్ డేటా అనే వేరియబుల్ కి అసైన్ అవుతుందా? ఇనిషియల్లీ దిస్ 0 వాల్యూ. సో ఆల్వేస్ ఇట్ విల్ అసైన్ ఫర్ ది ఫస్ట్ నేమ్, ఫస్ట్ రిఫరెన్స్ నేమ్ కి మాత్రమే స్టోర్ అవుద్ది. ఈ సెట్ డేటా ఇప్పుడు యూస్ చేసుకుంటాను. యూజర్ ఎప్పుడైనా యాక్షన్ ఇచ్చి ఏమైనా డేటా అప్డేట్ చేయడానికి చూస్తే అప్డేట్ అయిన డేటాని ఈ సెట్ డేటాతో అప్డేట్ చేసుకొని దాన్ని ఒరిజినల్ డేటాతో రీప్లేస్ చేస్తుంటాం. సో ఇది ఇప్పుడు మనం కంటెక్స్ట్ ఏపీఐ క్రియేట్ చేసుకున్నాం. ఇనిషియల్ డేటా ఉంది. సెకండ్ స్టెప్ లో మనం ఏం చేయాలి? ప్రొవైడర్ ని క్రియేట్ చేయాలి కదా. హౌ వి ఆర్ ఏబుల్ టు ప్రొవైడ్ ది ప్రొవైడర్? టెల్ మీ. ప్రొవైడర్ ని ఎలా క్రియేట్ చేయాలి? కంటెక్స్ట్ ఏపీఐ విత్ అని చెప్పి ప్రొవైడర్ అని ఎక్స్టెన్షన్ ఇస్తాం. ఐడియా ఉందా? ఇక్కడ మన కంటెక్స్ట్ ఏపీఐ నేమ్ ఏమని తీసుకున్నాం? వాట్ ఈస్ ద నేమ్ వి గివెన్? వి టేకెన్ స్టోరెంట్ సార్. మీరు ఏ నేమ్ తో తీసుకుంటే ఆ నేమ్ ప్రొవైడ్ చేయండి. అండ్ మనం ఏ కాంపోనెంట్స్ కి ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నాం? ఈ ఇనిషియల్ యూస్ స్టేట్ హుక్ లో ఇనిషియలైజ్ అయిన ఈ 0 డేటాని కాంపోనెంట్ ఏ కి కాంపోనెంట్ బి కి ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నాను వితౌట్ ప్రాప్స్. కాబట్టి నేను కంటెక్స్ట్ ఏపీఐ యూస్ చేసి ట్రాన్స్ఫర్ చేయాలి. కంటెక్స్ట్ ఏపీఐ యూస్ చేసి ట్రాన్స్ఫర్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెక్స్ట్ ఏపీఐని క్రియేట్ చేయాలి. మనం క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఏం చేయాలి? ప్రొవైడర్ ని క్రియేట్ చేయాలి. సో ప్రొవైడర్ ని ఎక్కడ క్రియేట్ చేయాలంటే డేటా రిటర్న్ అవుతుంది కదా ఈ 2 కాంపోనెంట్స్. ఈ 2 కాంపోనెంట్స్ డైరెక్ట్ గా రిటర్న్ చేయకుండా ఈ 2 కాంపోనెంట్స్ ని ఎవరికి ఇన్సైడ్ రిటర్న్ చేస్తారు?
మన కంటెక్స్ట్ ఏపీఐ ప్రొవైడర్ కి ఇన్సైడ్ రిటర్న్ చేయండి. సో వాట్ ఈస్ అవర్ కంటెక్స్ట్ ఏపీఐ నేమ్? సో స్టోర్ అనేది మన కంటెక్స్ట్ ఏపీఐ. సో అందులో మనకు ఒక ప్రాపర్టీ ఉంది. సో వాట్ ఈస్ ద ప్రాపర్టీ ఐ నీడ్ టు యూజ్ ఎ ప్రాపర్టీ కాల్డ్ ప్రొవైడర్ అనే ఒక ప్రాపర్టీ యూస్ చేసుకుని దీనికి ఇన్సైడ్ నేను ఆ స్పెసిఫిక్ 2 కాంపోనెంట్స్ ని అయితే రిటర్న్ చేస్తాను. ఓకేనా, దిస్ వన్. సో నేను ఒక స్టోర్ ని క్రియేట్ చేస్తున్నాను. ఆ స్టోర్ కి కంటెక్స్ట్ ఏపీఐ క్రియేట్ చేస్తున్నాను, దానికి ఒక స్టోర్ ఇచ్చాను. అండ్ ఈ స్టోర్ అనే స్పెసిఫిక్ కాంపోనెంట్ లో మనకి ఇనిషియల్ గా ప్రాపర్టీ ఎవరు ఉన్నారు? ఇప్పుడు మనకి ప్రొవైడర్. ఈ ప్రొవైడర్ ఎలా ప్రొవైడ్ చేస్తుంది ఈ 2 ఎలిమెంట్స్ కి డేటాని? ఒక అట్రిబ్యూట్ ఫార్మాట్ ప్రొవైడ్ చేస్తాం, గుర్తుందా ప్రీవియస్లీ? వాల్యూ అని ఇచ్చి ఆ వాల్యూ మనం ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. ఇప్పుడు మనకి వాల్యూ ఎక్కడ ఉంది? ఇనిషియల్ వాల్యూ డేటా అనే స్పెసిఫిక్ వేరియబుల్ ఉంది. అప్డేట్ అయ్యే డేటా ఎక్కడ ఉంటుంది? అప్డేటెడ్ డేటా సెట్ డేటా అనే వేరియబుల్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు 2 ఎలిమెంట్స్ ని నువ్వు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, ఎందుకంటే ఆ 2 కాంపోనెంట్స్ లో డేటా చేంజ్ కూడా చేయొచ్చు. సో అందుకని చెప్పి వాల్యూకి ఆబ్జెక్ట్ ఎక్స్ప్రెషన్ ఫార్మాట్ లో ఆ 2 వాల్యూస్ ని కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. డేటాని ఇచ్చాను, సెట్ డేటా ఇచ్చాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను? కంటెక్స్ట్ ఏపీఐ క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ చేసిన కంటెక్స్ట్ ఏపీఐకి నేమ్ ఇచ్చాను, ప్రొవైడర్ ని క్రియేట్ చేశాను, ప్రొవైడర్ కి సమ్ డేటా ఇచ్చాను. ఇప్పుడు ఈ డేటా ఏమవుతుంది? ఇనిషియల్ గా డేటా అనే వేరియబుల్ లో ఉన్న డేటా 0 డేటా కాంపోనెంట్ ఏ కి ట్రాన్స్ఫర్ అవుతుంది, కాంపోనెంట్ బి కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ట్రాన్స్ఫర్ అవుతుంది, ఓకే. బట్ ట్రాన్స్ఫర్ అయిన డేటాను మనం ఇక్కడ ఏమైనా రిటర్న్ చేసుకున్నామా? సియర్ వి డిడ్ంట్ రిటర్న్ హియర్. మనం ఎలా రిటర్న్ చేస్తామంటే యాక్సెసింగ్ ఎలా చేస్తాం? కంటెక్స్ట్ ఏపీఐ విత్ కన్స్యూమర్ అని తీసుకుంటారు. ఐడియా ఉందా? లాస్ట్ సెషన్ మనం ఏం చెప్పాం? కంటెక్స్ట్ ఏపీఐ నేమ్ విత్ కన్స్యూమర్ ఎక్స్టెన్షన్ ఇచ్చి ఆ కన్స్యూమర్ కి ఇన్సైడ్ ఎలా తీసుకున్నాం డేటాని? ఒక స్పెసిఫిక్ ఎక్స్ప్రెషన్ ఫార్మాట్ లో కాల్ బ్యాక్ ఫంక్షన్ ద్వారా తీసుకున్నాం. అది హ్యూజ్ డేటా ఉన్నప్పుడు. ఇప్పుడు ఇది ఫంక్షనల్ కాంపోనెంట్ కదా, ఇంకొక వేలో కూడా మనం తీసుకోవచ్చు. ఎలా అంటే సపోజ్ ఇప్పుడు H1 దగ్గర ఆఫ్టర్ కాంపోనెంట్ ఏ నేను డైరెక్ట్ గా ఇలా డేటాని రిటర్న్ చేస్తాను అనుకోండి, నాకేమి కనిపించదు. చూడండి అవుట్పుట్ లో, హియర్ యూ సీ మనకి ఏమని వస్తుంది? కంపైల్డ్ విత్ ప్రాబ్లమ్స్ అని వస్తుంది. కాంపోనెంట్ a.js లో డేటా ఈస్ డిఫైన్డ్ అని వస్తుందా, నాట్ డిఫైన్డ్ అని వస్తుందా? హియర్ డేటా ఈస్ నాట్ డిఫైన్డ్, బికాస్ ఈ డేటాని స్పెసిఫిక్ వేరియబుల్ లో ఏం డేటా హోల్డ్ అయింది? యూజ్ స్టేట్ హుక్ ఇనిషియలైజ్ చేసిన 0 అనే వాల్యూ హోల్డ్ అయింది. ఇప్పుడు ఆ వాల్యూని మనం ఇక్కడ డిస్ప్లే చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కంటెక్స్ట్ ఏపీఐ ఏం చేయాలి మనం ఇక్కడ? ఫస్ట్లీ we need to import the context API. So firstly what we need to import? We need to import the context API. మనం ఇచ్చిన context API నేమ్ ఏంటిది? What is the name? Store and exam. Store from the file called, what is the file name? ./app.js అనే స్పెసిఫిక్ ఫైల్ నుంచి నువ్వు స్టోర్ చేసుకున్నావు. ఇప్పుడు ఈ స్టోర్ లో ఉన్న డేటాని నువ్వు యూజ్ చేసుకోవాలి. స్టోర్ లో నాకు డేటా ఎక్కడుంది? స్టోర్ లో ఈ స్పెసిఫిక్ కంటెక్స్ట్ ఏపీఐలో డేటా ఈ డేటా అనే వేరియబుల్ లో ఉంది. ఈ డేటా వేరియబుల్ లో ఉన్న ఇనిషియల్ డేటాని నువ్వు ఈ కాంపోనెంట్ లో రీయూజ్ చేసుకున్నావు. బట్ ఇలా రిటర్న్ చేస్తే రిటర్న్ అవ్వట్లేదు, డేటా నాట్ డిఫైన్ అని వస్తుంది. మనం కంటెక్స్ట్ ఏపీఐ ప్రొవైడ్ చేసిన డేటాని మనం కన్స్యూమర్ గా యాక్సెస్ చేసుకోవాలి అంటే we need to use another type of module in React.js, that is use context. మనం కంటెక్స్ట్ ఏపీఐ క్రియేట్ చేయడానికి ఏం యూజ్ చేసాం? కంటెక్స్ట్ ఏపీఐని క్రియేట్ చేయడానికి క్రియేట్ కంటెక్స్ట్ అనే మాడ్యూల్ యూజ్ చేసాం. అలానే ఇప్పుడు మనం ఆ కంటెక్స్ట్ ఏపీఐ ఏదైతే డేటా ప్రొవైడ్ చేస్తుందో దాన్ని మనం కన్జ్యూమ్ చేసుకోవాలి అంటే మనం ఏ మాడ్యూల్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి? ఎవరి దగ్గర అయితే కన్జ్యూమ్ చేసుకున్నామో వాళ్ళ దగ్గర యూజ్ కంటెక్స్ట్ ని అయితే ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు యూస్ కంటెక్స్ట్ నేను సమ్ ఇనిషియల్ గా డేటాతో హోల్డ్ చేస్తున్నాను సియర్. సిమిలర్లీ ఇప్పుడు ఈ యూస్ కంటెక్స్ట్ లోకి ఏ డేటా వెళ్ళాలి? app.js లో ఇనిషియలైజ్ అయిన డేటానైనా ఈ స్పెసిఫిక్ డేటానే కదా మనకి వెళ్ళాల్సింది. డేటా సెట్ డేటాలో ఏదైతే వాల్యూ ఉంటే ఆ వాల్యూస్ అగైన్ మనకి ఏం అవ్వాలి? ఆ కంటెక్స్ట్ యూస్ కంటెక్స్ట్ అనే నేమ్ తో మనం యూజ్ చేసుకుంటున్నాం. సో హియర్ ఐఎమ్ యూజింగ్ యూస్ కంటెక్స్ట్ ఆఫ్ వాట్ ఈస్ అవర్ ఏపీఐ కంటెక్స్ట్ ఏపీఐ నేమ్ ఆర్ కంటెక్స్ట్ ఏపీఐ నేమ్ ఈస్ స్టోర్ అని ఇస్తున్నాను. ఓకేనా? సో ఇలా తీసుకోవడం వల్ల యూసేజ్ ఏంటంటే మనం కంటెక్స్ట్ ఏపీఐ ప్రొవైడ్ చేసిన డేటాని యూస్ కంటెక్స్ట్ మాడ్యూల్ తో యాక్సెస్ చేసుకున్నాం. యాక్సెస్ చేసుకున్నప్పుడు సేమ్ వేరియబుల్స్ ఇచ్చానా, డిఫరెంట్ వేరియబుల్స్ ఇచ్చానా? సిహియర్ మనం ప్రొవైడర్ దగ్గర ప్రొవైడ్ చేసిన డేటానైనా ఈ 2 వేరియబుల్స్. సిహియర్ కంటెక్స్ట్ ఏపీఐ క్రియేట్ చేసాం యాప్ కాంపోనెంట్ లో ఆ 2 వేరియబుల్స్. ఎందుకంటే అగైన్ యూస్ చేసినప్పుడు ఈ 2 వేరియబుల్స్ కే మళ్ళీ అగైన్ ఆ డేటా ఏమవ్వాలి? రీఅసైన్ అవ్వాలి. సో అందుకని చెప్పి ఇనిషియల్ గా డేటా తీసుకున్నాను. ఇప్పుడు చెక్ చేయండి అవుట్పుట్. అగైన్ వాట్ ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్ హియర్, ఎక్స్పోర్ట్ అవ్వలేదా స్టోర్? చెక్ దట్. సో మనం యూజ్ చేసుకోవాలండి కంటెక్స్ట్ ఏపీఐ ఏం చేయాలి? we need to export. So export, store ని ఎక్స్పోర్ట్ చేశాను. And again it is displaying some data or not for after component A. See that all of you able to see the data 0. ఈ 0 అనే డేటా ఇప్పుడు కాంపోనెంట్ A కి మనం ప్రాప్స్ యూస్ చేసి షేర్ చేసామా, కంటెక్స్ట్ ఏపీఐ యూస్ చేసి షేర్ చేసామా? దిస్ 0 డేటా సో మనం కంటెక్స్ట్ ఏపీఐ యూస్ చేసి ట్రాన్స్ఫర్ చేసాం. సో ఇప్పుడు కాంపోనెంట్ A ఇట్ ఈస్ హ్యావింగ్ 0 డేటా. సో అలానే ఇప్పుడు అదే 0 డేటా మనం ఇంకా ఎవరికి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు?
ఓన్లీ ఒక కాంపోనెంట్ గా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చా, ఎనీ కాంపోనెంట్ కి మనం కంటెక్స్ట్ ఏపీఐ యూస్ చేసి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అంటే ఎనీ కాంపోనెంట్ కి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కాంపోనెంట్ బి లో కూడా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, స్టోర్ ని ఇంపోర్ట్ చేయండి. ఇంపోర్ట్ స్టోర్ ఫ్రమ్ దట్ అప్లికేషన్. సో ఇంపోర్ట్ స్టోర్ ఈస్ అవర్ కంటెక్స్ట్ ఏపీఐ. స్టోర్ ఫ్రమ్ ది ఫైల్ కాల్డ్, what is the file name, ./app.js. నెక్స్ట్ మనం కంటెక్స్ట్ ఏపీఐ ప్రొవైడ్ చేసిన డేటాని యూస్ చేసుకోవాలి అంటే అగైన్ యూ నీడ్ టు ఇంపోర్ట్ ది యూస్ కంటెక్స్ట్ అనే మాడ్యూల్ ని అయితే ఇంపోర్ట్ చేసుకుంటాను. ఫ్రమ్ వేర్ ద లైబ్రరీ కాల్డ్ రియాక్ట్ లైబ్రరీ. సో ఇప్పుడు యూస్ కంటెక్స్ట్ ద్వారా డేటాని ఇక్కడ ఇన్స్లైజ్ చేద్దాం. సో కాన్స్ట్ ఆఫ్ డేటా కమా సెట్ డేటా వేరియబుల్స్ దట్ ఈక్వల్స్ టు దిస్ యూస్ కంటెక్స్ట్ ఆఫ్. సో కంటెక్స్ట్ ఏపీఐ ప్రొవైడ్ చేసిన డేటా స్టోర్ అనే స్పెసిఫిక్ నేమ్ లో తీసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఆ డేటాని ఇక్కడ రిటర్న్ చేస్తున్నాం. ఓకే, సో రిటర్న్ ద డేటా. ఇనిషియల్ డేటా అనే స్పెసిఫిక్ వేరియబుల్ కే కదా అసైన్ అవుతుంది. ఆ డేటాని అయితే డిస్ప్లే చేస్తున్నాను. సో ఇప్పుడు మనం కంటెక్స్ట్ ఏపీఐ యూస్ చేసి ఒక డేటా తీసుకున్నాం. ఆ డేటా అనేది మన అప్లికేషన్ ఉన్న డిఫరెంట్ కాంపోనెంట్స్ కి ట్రాన్స్ఫర్ అయింది. ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్ అయిన డేటా మ్యూటబుల్ డేటా గానే ఉండొచ్చా, ఇమ్యూటబుల్ కూడా అవ్వచ్చా అంటే అది దట్ మీన్స్ ఇమ్యూటబుల్ గానే ఉంటుందా, మ్యూటబుల్ అవుతుందా అంటే డెఫినెట్లీ ఇమ్యూటబుల్ డేటాని మనం స్టేట్ డేటా తీసుకున్నాం కాబట్టి డెఫినెట్లీ అప్డేట్ చేసుకోవచ్చు కదా. అప్డేషన్స్ ఎలా చేస్తుంటాం జనరల్లీ, అప్డేట్ ఎలా చేస్తుంటాం, how we can able to update the data. ఎండ్ యూజర్ ఒక యాక్షన్ ఇస్తేనైనా అప్డేట్ చేసేది, వితౌట్ యాక్షన్ కూడా అప్డేట్ చేస్తుంటామా. ఎండ్ యూజర్ ఏదైనా ఒక యాక్షన్ ఇచ్చినా, సిస్టమ్ ఏమైనా ఈవెంట్ ట్రిగర్ చేసినా మనం అప్డేట్ చేసుకోవచ్చు. మీకు తెలుసు క్లాస్ కాంపోనెంట్స్ లో స్టేట్ డేటాను అప్డేట్ చేయాలి అంటే వాట్ ఈస్ ద స్పెసిఫిక్ మెథడ్ వీ హ్యావ్, టెల్ మీ. సెట్ స్టేట్ సెట్ స్టేట్ అనే ఒక స్పెసిఫిక్ మెథడ్ యూస్ చేసి మనం అప్డేట్ చేస్తాం, అది క్లాస్ కాంపోనెంట్. బట్ ఇప్పుడు మనం తీసుకుంది క్లాస్ కాంపోనెంట్ కాదు. వాట్ ఈస్ దీస్ కాంపోనెంట్స్, ఆల్ ఆర్ కాంపోనెంట్ ఏ, కాంపోనెంట్ బి, యాప్, ఆల్ దీస్ ఆర్ ఫంక్షనల్ కాంపోనెంట్స్. దీనిలో కూడా మనం అప్డేట్ చేస్తాం. సో నేను ఏం చేస్తున్నా అంటే ఈ యాప్ కాంపోనెంట్ గా మనకి కంటెక్స్ట్ ఏపీఐ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ నేను రిటర్న్ చేసిన ప్రొవైడర్ లో ఐ వుడ్ లైక్ టు రిటర్న్ ఏ బటన్ ఆల్సో. ఇప్పుడు నేను బటన్ అనేది లోవర్ కేస్ ఫార్మాట్ లో బిల్డ్ చేస్తానా, అప్పర్ కేస్ ఫార్మాట్ లో బిల్డ్ చేస్తానా, సీ దిస్ లోవర్ కేస్. కాబట్టి ఇది ఒక HTML ఎలిమెంట్ అవుతుందా, రియాక్ట్ కాంపోనెంట్ అవుతుందా? దిస్ వన్ ఈజ్ ఏ HTML element. So type equals, it should be work as a button only, and I'm giving this button name as change అని ఇస్తున్నాను. సో అవుట్పుట్ చెక్ చేస్తే ఇప్పుడు నాకు ఏమవ్వాలి, అప్లికేషన్ లో చేంజ్ అనే బటన్ రిటర్న్ అవడం కనిపిస్తుందా. ఎప్పుడైతే యూజర్ ఈ చేంజ్ అనే బటన్ క్లిక్ చేస్తారో నాకు కాంపోనెంట్ ఏ లో ఉన్న డేటా, కాంపోనెంట్ బి లో ఉన్న డేటా ఏమవ్వాలి, చేంజ్ అవుతూ వెళ్ళాలి. బటన్ క్లిక్ చేసినప్పుడు యాక్షన్ జరగాలంటే ఏం చేస్తాం మనం ఫర్ దిస్ బటన్, సో వీ షుడ్ యూజ్ అన్ ఈవెంట్ కాల్డ్ ఆన్ క్లిక్ అనే ఒక స్పెసిఫిక్ ఈవెంట్ యూస్ చేసి దీనికి ఒక హ్యాండ్లర్ ఇస్తాం. ఈ హ్యాండ్లర్ ఏం చేస్తాం, దిస్ డాట్ హ్యాండ్లర్ అని చెప్పి రాస్తాం. అది స్టేట్ డేటా కాబట్టి స్టేట్ డేటా అది క్లాస్ కాంపోనెంట్. ఇప్పుడు ఇది స్టేట్ డేటా అనేది స్టేట్ బేస్ చేసుకొని కాదు, క్లాస్ కాంపోనెంట్ కాదు, యూజ్ స్టేట్ హుక్ కాబట్టి డైరెక్ట్ గా మీరు ఇక్కడ ఏం చేసుకోవచ్చు అంటే మీరు ఆరో ఫంక్షన్ తో మీకు కావాల్సిన కంటెంట్ ని అయితే బిల్డ్ చేయొచ్చు. సో ఐమ్ టేకెన్ ఎన్ ఆరో ఫంక్షన్ హియర్ లైక్ దిస్. వీ టేకెన్ ది ఆరో ఫంక్షన్. నాకు అప్డేట్ అయిన డేటా ఎక్కడికి వెళ్ళాలి, స్పెసిఫిక్ వన్ నేమ్ ఐ టేకెన్ సెట్ డేటా. సెట్ డేటాలోకి ఏ వాల్యూ వెళ్ళాలి, ఇనిషియల్ గా డేటాలో సమ్ వాల్యూ ఉంది, ఆ వాల్యూకి ఎంత యాడ్ అవుతూ ఉండాలి ఎవ్రీ టైం, +1 వాల్యూ చేంజ్ అవుతూ ఉండాలని చెప్పి +1 రాసాను. అవుట్పుట్ చెక్ చేయండి, క్లిక్ ఆన్ చేంజ్. నేను చేంజ్ క్లిక్ చేస్తుంటే డేటా అనేది ఓన్లీ ఫర్ ఒక కాంపోనెంట్ లో మాత్రం అప్డేట్ అవుతుందా, మనం ట్రాన్స్ఫర్ చేసిన అన్ని కాంపోనెంట్స్ లో అప్డేట్ అవుతుందా డేటా. సీ దిస్, ఆ డేటా అనేది అన్ని కాంపోనెంట్స్ లో ఎట్ ఏ టైం అప్డేట్ అవడం కనిపిస్తుందా మీకు ఎవ్రీవన్. సో మీరు +1 క్లిక్ చేస్తే +1 యాడ్ అవుద్ది, +5 క్లిక్ చేస్తే +5 యాడ్ అవుద్ది. ఇలా మనం ఇనిషియల్ గా డేటాని వన్ కాంపోనెంట్ అనదర్ కాంపోనెంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం. అండ్ ఆ ట్రాన్స్ఫర్ చేసిన డేటాని ఎండ్ యూజర్ ఒక యాక్షన్ ఇస్తే యాక్షన్ బేస్ చేసుకున్న డేటాని అప్డేట్ కూడా చేయొచ్చు. ఇప్పుడు డేటా ట్రాన్స్ఫరింగ్ కోసం మనం ప్రాప్స్ యూస్ చేయలేదు, కంటెక్స్ట్ ఏపీఐ యూస్ చేసాం. అలానే డేటా అప్డేషన్ కూడా మనకు తెలిసిన ఈవెంట్స్ అండ్ హ్యాండ్లర్స్ ని బేస్ చేసుకునే కోడ్ బిల్డ్ చేస్తాం. ఓకేనా, దిస్ వన్ కంటెక్స్ట్ ఏపీఐ ని ఎలా యూజ్ చేయాలి త్రూ ఫంక్షనల్ కాంపోనెంట్స్ ఎవ్రీవన్. దిస్ ఈస్, సో మీరు ఏ టైప్ ఆఫ్ కాంపోనెంట్లు అయినా సరే ఏ కాన్సెప్ట్ ని అయినా ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో దానికోసం ఈ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను మీకు. ఓకేనా, దిస్ వన్ ఆల్ ఆఫ్ యూ. సో మీరు లైక్ ఈ కంటెక్స్ట్ ఏపీఐ మీరు ప్రొడక్ట్ బేస్డ్ అప్లికేషన్స్ తీసుకుంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే సేమ్ డేటా అనేది డిఫరెంట్ కాంపోనెంట్స్ లో మీకు డిస్ప్లే అవ్వాలి అనే సిచ్యువేషన్ లో జస్ట్ గో ఫర్ ది ప్రాప్స్ కన్నా గానా మనం కంటెక్స్ట్ ఏపీఐ యూస్ చేస్తే చాలా బెటర్ ఉంటాయి. లైక్ ఇప్పుడు మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్ వెబ్సైట్స్ లో ఎక్కువ కంటెక్స్ట్ ఏపీఐ యూజ్ చేస్తారు. సో మరి లైక్ అవి చాలా పెద్ద పెద్ద అప్లికేషన్స్ కాబట్టి డైరెక్ట్ గా కంటెక్స్ట్ ఏపీఐ యూస్ చేయకుండా రియాక్ట్ కి ఒక ఎక్స్టెన్షన్ ఉంది రిడక్స్ అని, రిడక్స్ టూల్ బేస్ చేసుకొని బిల్డ్ చేస్తారు. ఎందుకంటే చాలా ఎక్కువ డేటా ఇంత ట్రాన్స్ఫర్ ఇంత కోడ్ లేకుండా చాలా షార్ట్ చేసేస్తుంది రిడక్స్ అయితే. బట్ నార్మల్ గా సింగిల్ పేజ్ అప్లికేషన్స్ మీరు కంపెనీలోకి వెళ్ళి బిల్డ్ చేసినప్పుడు డేటా అనేది డిఫరెంట్ కాంపోనెంట్స్ కి షేర్ అవ్వాలి, అండ్ షేర్ అయిన డేటా ఎండ్ యూజర్ యాక్షన్ బేస్ చేసుకుని అప్డేట్ చేయాలి అంటే
better you can go for the concept called context API. సో మీరు డిఫరెంట్ వేస్ లో బిల్డ్ చేయడం మీకు ఒక క్లారిటీ వస్తుందా ఎవ్రీవన్? దిస్ ఈస్ అండ్ ఇక్కడ మనం ఇనిషియల్ గా హోల్డ్ చేసిన డేటా ఏ టైప్ ఆఫ్ డేటా? దిస్ ఈస్ నథింగ్ బట్ ఇనిషియల్ హోల్డ్ డేటా. ఇమ్యూటబుల్ డేటా. ఇట్స్ ఎ నెంబర్ వాల్యూ, రైట్? ఇది ఏ టైప్ ఆఫ్ వాల్యూ అంటే నెంబర్ వాల్యూ. అంటే ఇది ఒక సింగిల్ వాల్యూ అయినా మనం క్రియేట్ చేస్తుంది ఇక్కడ. దిస్ ఈస్ నథింగ్ బట్ సింగిల్ వాల్యూ ఆర్ మల్టిపుల్ వాల్యూస్ వి టేకెన్ ఏ సింగిల్ వాల్యూ. అది నెంబర్ అయినా సింగిల్ వాల్యూ ఉండొచ్చు, స్ట్రింగ్ అయినా సింగిల్ వాల్యూ ఉంటుంది, బూలియన్ అయినా సింగిల్ వాల్యూ ఉంటుంది. అంటే మీరు ప్రిమిటివ్ టైప్స్ తీసుకుంటే అన్ని సింగిల్ వాల్యూస్ ఉంటాయి. అదే మీరు నాన్ ప్రిమిటివ్ కి వెళ్ళారనుకోండి, ఎరే అయితే ఏముంటాయి? ఓన్లీ సింగిల్ వాల్యూ ఉంటుందా, మల్టిపుల్ వాల్యూస్ ఉంటాయా? మల్టిపుల్ వాల్యూస్ ఉంటాయి. ఆబ్జెక్ట్ అంటే ఏముంటుంది? డిఫరెంట్ ప్రాపర్టీస్ అండ్ వాల్యూస్ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు నేను ఎందుకు ఈ స్టోరీ ఎంత ఇంపార్టెంట్ అని చెప్తున్నానంటే, ఇక్కడ కంటెక్స్ట్ అనేది మనం క్రియేట్ చేసుకున్నాం కదా. డేటా మనం ఇనిషియల్ గా మనమే క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ వాల్యూ 0 అని అసైన్ చేసి, ఇక్కడ 0 వాల్యూ కాకుండా మీకు ఒక ఏపీఐ వాల్యూ ఇస్తారు. మీకు ఏపీఐ వాల్యూ ఇస్తారు. దాంట్లో ఒక 1000 డేటా ఉండొచ్చు. ఆ డేటా మొత్తాన్ని మిమ్మల్ని ఇటరేట్ చేయమంటారు. ఇటరేట్ చేసిన డేటాను అవసరమైతే ఎండ్ యూజర్ పర్ఫామ్ చేసే యాక్షన్ బేస్ చేసుకొని చేంజ్ కూడా చేయమని చెప్తారు. అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. సో అక్కడ మీరు ఏ డేటా అయినా తీసుకోవచ్చు. సపోజ్ ఇది ఒక నెంబర్ వాల్యూ, లేదంటే ఒక ఎరే డేటా వాల్యూ తీసుకొని ట్రై చేద్దాం. సో ఫర్ దట్ ఇంకొక ఎగ్జాంపుల్ మీకు చూస్తే ఇంకొంచెం క్లారిటీ రావచ్చు. సో ఇది ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్ క్లియర్ అందరికి? దిస్ వన్ ఆల్ ఆఫ్ యూ? సో గో ఫర్ అనదర్ థింగ్. సో ఆల్రెడీ కాంపోనెంట్ ఏ, కాంపోనెంట్ బి అని టూ కాంపోనెంట్స్ తీసుకున్నాను. అవి రిమూవ్ చేసేస్తున్నాను. లైక్ ఐఎమ్ రిమూవింగ్ దీస్ 2 కాంపోనెంట్స్ ఆల్సో హియర్. ప్రొవైడ్ చేస్తున్న డేటాస్. ఓకే, కంటెక్స్ట్ API క్రియేట్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ లైక్ మీరు షాపింగ్ కార్ట్ వెబ్సైట్స్ చూస్తే, మీరు బై నో యాక్టివ్ కార్ట్ క్లిక్ చేస్తే, యాక్టివ్ కార్ట్ కి వెళ్తే ఆ పర్టికులర్ ఎన్ని ప్రొడక్ట్స్ మీరు యాడ్ చేశారనేది మీకు కార్ట్ కౌంట్ డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఐడియా ఉందా? అలానే మీకు ఏ ప్రొడక్ట్ మీరు కార్ట్ యాడ్ చేస్తారో ఆ ప్రొడక్ట్ కూడా కనిపిస్తుందా? జనరల్లీ హ్యావ్ ఎన్ ఐడియా అబౌట్ దట్. కార్ట్ కౌంట్ కనిపిస్తుంది మీరు, యాజ్ వెల్ as ఆ ప్రొడక్ట్ కూడా కనిపిస్తుంది. అలా ఒక డిఫరెంట్ గా చేద్దామని చెప్పి ఐ జస్ట్ వాంట్ టు క్రియేట్ అనదర్ కంపోనెంట్ కాల్డ్ సంథింగ్ రిలేటెడ్ టు కార్ట్ అని ఇస్తున్నాను. ఒక స్పెసిఫిక్ ఫైల్ క్రియేట్ చేస్తున్నాను, కార్ట్ ఫైల్ విత్ అన్ ఎక్స్టెన్షన్ కాల్డ్ .js అని ఇస్తున్నాను. సో నెక్స్ట్ ఇంకొక పర్టికులర్ థింగ్ రిలేటెడ్ టు ప్రివ్యూ అని ఇంకొక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను విత్ అన్ ఎక్స్టెన్షన్ కాల్డ్ .js అని తీసుకున్నాను. సో కార్ట్ అని ఒక ఫైల్ తీసుకున్నాను, ప్రివ్యూ అని ఒక ఫైల్ తీసుకున్నాను. ఇప్పుడు కార్ట్ ఫైల్ ని ప్రివ్యూ ఫైల్ ఫస్ట్ రెడీ చేస్తాను. So again create a functional component. So functional component to move on. So function const cart. So I taken an arrow function here. So in this I need to return some data. So return just say more than one data, you have to return like this. So I'm using h1. So I'm using cart count అని ఇస్తున్నాను. Cart count కి value, initial value కి నేను ఇవ్వను, context API నుంచి రావాలి. నెక్స్ట్ అలానే కాంపోనెంట్ ని ఎక్స్పోర్ట్ కూడా చేయండి. ఎక్స్పోర్ట్ default, what is the component name? Our component name is cart. Next preview component kuda build cheyandi. So const the component is preview. Return some data here. So here again I'm returning some data. So preview component another data అయితే build చేస్తున్నాను. Preview component. So export the component, export default. What is the component name? The component name is preview. 2 కాంపోనెంట్స్ క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ 2 కాంపోనెంట్స్ నేను యాప్ కాంపోనెంట్ లో ఇంపోర్ట్ చేస్తున్నాను. సో ఇంపోర్ట్, what is the component name? Cart from the file called ./cart.js. next import component, and this file is related to uppercase. This file names ఎప్పుడు కూడా just go for the file name as a uppercase. So I'm rename this file name preview.js. So import component is preview from preview.js, right? This one is preview.js. So 2 components create chesam, and the 2 components ni build return cheyandi. ./preview.js. So next here manam provider ki inside build chedam. Provider ఈ things అన్ని remove చేస్తున్నాం. Firstly context API, remove all things, just return చేస్తే డేటా రిటర్న్ అవుతుందో లేదో వెరిఫై చేయండి. సో cart component is preview. Okay, so return those 3 components here. Cart
నెక్స్ట్ సిమిలర్లీ ఐ వుడ్ లైక్ టు రిటర్న్ ప్రివ్యూ. 2 కాంపోనెంట్స్ ని అయితే రిటర్న్ చేస్తున్నాం. జస్ట్ చెక్ ది అవుట్‌పుట్. సో కార్ట్ కౌంట్ అని ఉంది. ప్రివ్యూ కాంపోనెంట్ ఉంది. ఇప్పుడు కార్ట్ కౌంట్ లో డేటా అనేది మనం కంటెక్స్ట్ ఏపీలో ఎన్నైతే ప్రొడక్ట్స్ తీసుకుంటామో అన్ని ప్రొడక్ట్స్ అనేవి నాకు కార్ట్ లో కౌంట్ గా డిస్ప్లే చేయాలి. ప్రివ్యూ కాంపోనెంట్ లో నేను కంటెక్స్ట్ ఏపీఐ బేస్ చేసుకొని సమ్ ఇనిషియల్ గా డేటా హోల్డ్ చేద్దాం. ఆ హోల్డ్ చేసిన డేటాలో ఏవైతే డేటా ఉంటుందో ఆ డేటా అంతా కూడా ప్రివ్యూ కాంపోనెంట్ లో డిస్ప్లే చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెక్స్ట్ ఏపీఐ ని క్రియేట్ చేద్దాం. హౌ వి ఆర్ ఏబుల్ టు క్రియేట్ ఏ కంటెక్స్ట్ ఏపీఐ? సో ఆల్రెడీ మనకు ఉంది క్రియేట్ కంటెక్స్ట్ బేస్ చేసుకుని ఇంపోర్ట్ చేసుకున్నాం కదా. క్రియేట్ ది కంటెక్స్ట్ ఏపీఐ. సో ఎక్స్పోర్ట్. సో you have to give a name. Again, I'm giving the name of the context API as store. So by using create context based చేసుకొని context API క్రియేట్ చేశాను. అండ్ ఇప్పుడు మనకి ఇనిషియల్ గా డేటా కావాలి కదా. సో టేక్ ఏ 2 వేరియబుల్స్ హియర్. సో డేటా కామా సెట్ డేటా అని ఒక 2 వేరియబుల్స్ ని అయితే బిల్డ్ చేశాను. అండ్ ఇనిషియల్ గా డేటా హోల్డ్ చేయడం కోసం ఫంక్షనల్ కాంపోనెంట్స్ లో ఐఎమ్ టేకింగ్ ది యూస్ స్టేట్ హుక్ హెల్పర్. ఇక మనం ప్రీవియస్లీ సమ్ సింగిల్ వాల్యూ తీసుకున్నాం, అది నెంబర్ వాల్యూ. సో నేను ఏం చేస్తానంటే ఎరే టైప్ ఆఫ్ వాల్యూ తీసుకోవచ్చు. ఎరే వాల్యూస్ అంటే ఏమేమి ఉంటాయి? ఓన్లీ వాల్యూస్ ఉంటాయా, ప్రాపర్టీస్ కూడా ఉంటాయా? ఎరే మీన్స్ ఓన్లీ వాల్యూసే ఉంటాయి. మీరు ఆబ్జెక్ట్ తీసుకుంటే ఏముంటుంది? ప్రాపర్టీ ఉంటుంది, వాల్యూ ఉంటుంది. సో అందుకని చెప్పి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఎరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ తీసుకుంటున్నాను. హౌ ఐఎమ్ క్రియేటింగ్ సంథింగ్ లైక్ ఎరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ ని అయితే క్రియేట్ చేస్తున్నాం. ఓకే, డిఫరెంట్ ఎరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ మీరు ఎన్నైనా క్రియేట్ చేసుకోండి. దట్స్ బేస్డ్ ఆన్ యువర్ చాయిస్. ఎరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ తీసుకుంటే ఇప్పుడు ఆబ్జెక్ట్ లో నేను ఏమేమి క్రియేట్ చేసుకోవచ్చు ఎట్ ఎ టైం? ఐఎమ్ ఏబుల్ టు క్రియేట్ ఏ ప్రాపర్టీ వాల్యూస్ తీసుకోవచ్చు కదా. సంథింగ్ రిలేటెడ్ టు సమ్ కంపెనీ అని ఇస్తున్నాను. సమ్ కంపెనీ నేమ్ అని ఒక ప్రాపర్టీ తీసుకుని కంపెనీ నేమ్ కి ఇనిషియల్ గా డేటా సంథింగ్ రిలేటెడ్ టు 1+ అనే ఒక స్పెసిఫిక్ కంపెనీ అయితే నేమ్ ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ సిమిలర్లీ ఐఎమ్ క్రియేటింగ్ అనదర్ ప్రాపర్టీ సేమ్ కంపెనీ నేమ్. దట్ వాల్యూ ఐ షుడ్ టేక్ ఇట్ యాజ్ ఏ సంథింగ్ రిలేటెడ్ టు రియల్మీ అని ఒక స్పెసిఫిక్ నేమ్. ఇలా మీరు ఎన్ని డేటా అయినా సరే ఆబ్జెక్ట్ ఫార్మాట్ లో తీసుకుందండి. బికాస్ రేపు మనకి ఇలా ఆబ్జెక్ట్ టైప్ ఎరే ఆఫ్ ఆబ్జెక్ట్ డేటానే ఏపీఐ లో ప్రొవైడ్ చేస్తారు. ఆ డేటాను మనం కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సంథింగ్ వివో అని ఒక స్పెసిఫిక్ డేటా తీసుకున్నాను. నేను ఒక ఎరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ 3 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ తీసుకున్నాను. 3 అనే కాదు, 30 తీసుకోవచ్చు, 300 తీసుకోవచ్చు. సో మనం ఎన్ని డేటా అయినా సరే ఎరే డేటాని ఇటరేట్ చేయడం మనకి డిఫరెంట్ టెక్నిక్స్ తెలుసు కాబట్టి ఈజీగా ఇటరేట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ డేటాని ఏం చేయాలి? మనం డిఫరెంట్ కాంపోనెంట్స్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. సో ట్రాన్స్ఫర్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కాంపోనెంట్స్ ని కంటెక్స్ట్ ఏపీఐ క్రియేట్ చేశాను. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ 2 కాంపోనెంట్స్ ని డైరెక్ట్ గా మనం ఇలా రిటర్న్ చేయకుండా ఏం చేయాలి? ఈ 2 కాంపోనెంట్స్ ని వి హావ్ టు రిటర్న్ ఇన్ ఏ కంటెక్స్ట్ ఏపీఐ విత్ ప్రొవైడర్ తో బిల్డ్ చేయాలి. ఈ ప్రొవైడర్ అనేది మనం ఏం తీసుకున్న కీవర్డ్ కాదు. మనం కంటెక్స్ట్ ఏపీఐ క్రియేట్ చేసాం కదా. ఈ క్రియేట్ చేసిన ఈ కంటెక్స్ట్ ఏపీఐలో మనకున్న వన్ ఆఫ్ ది ప్రాపర్టీ ఈస్ ప్రొవైడర్. ఓకేనా? సో ప్రొవైడర్, కన్స్యూమర్స్ అనేవి డిఫరెంట్ గా కీవర్డ్స్ ఏం కాదు. ఈ మనం తీసుకున్న కంటెక్స్ట్ ఏపీఐ లో ఉండే డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాపర్టీస్. సో దీనికి ఇన్సైడ్ నేను ఆ 2 కాంపోనెంట్స్ ని అయితే రిటర్న్ చేస్తున్నాను. సో వన్ ఈస్ కార్ట్ కాంపోనెంట్ అండ్ వన్ ఈస్ ప్రివ్యూ కాంపోనెంట్. సో మనం ప్రొవైడ్ చేసిన డేటా వెళ్ళాలి కదా. సో ఐఎమ్ యూజింగ్ వాల్యూ హియర్. సో వాల్యూ ఈక్వల్స్ టు ఐ నీడ్ టు షేర్ ది డేటా రిలేటెడ్ టు డేటా కామా నెక్స్ట్ సెట్ డేటా అనే ఒక 2 డేటాని తీసుకుందాం. ఇప్పుడు ఈ 2 డేటాని ఏం చేయాలి? మనం కార్ట్ కాంపోనెంట్ లో రిటర్న్ చేసుకుందాం. సో కార్ట్ కాంపోనెంట్ లో రిటర్న్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్ట్ కాంపోనెంట్ లో రిటర్న్ చేయాలంటే కార్ట్ కాంపోనెంట్ లో మనం ఏం చేయాలి? కంటెక్స్ట్ ఏపీఐని ఇంపోర్ట్ చేయాలి. ఇంపోర్ట్. సో వాట్ ఈస్ ద కంటెక్స్ట్ ఏపీఐ నేమ్? స్టోర్ ఫ్రమ్ ది ఫైల్ కాల్డ్ .app.js. నెక్స్ట్ సో నా కంటెక్స్ట్ ఏపీఐ ప్రొవైడ్ చేసిన డేటాని కన్స్యూమర్ యాక్సెస్ చేసుకోవాలంటే ఏం చేస్తాం మనం? What is the thing we need to use? We need to import the module called use context ని అయితే ఇంపోర్ట్ చేయాలి. ఇంపోర్ట్ react use context from the file called, the file is similarly ./app libraries, right? So you have to import it from React library. So use context provide చేసిన డేటా ఇక్కడ రిటర్న్ చేసుకుందాం. అండ్ ఫస్ట్లీ I need to take the data here. So const of data comma so set data తో మనకి context API provide చేస్తుంది data. So I need to use that here. Use context of what is our context API name? Our context API name is store. ఇక్కడ మనం ఏం చేయాలి? కార్ట్ కౌంట్ రిటర్న్ చేయాలా, కార్ట్ లో ఉన్న ఐటమ్స్ రిటర్న్ చేయాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్టికులర్ అప్లికేషన్ లో కౌంట్ ని కదా రిటర్న్ చేయాల్సింది. సో మనం తీసుకున్నవి ఏ టైప్ ఆఫ్ వాల్యూస్? దీస్ ఆర్ ఇనిషియల్లీ దీస్ ఆర్ ది ఎరే ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మనకి? ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి. 3 ఉంటే 3, 4 ఉంటే 4, 5 ఉంటే 5. సో కౌంట్ అంటే ఎన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి అన్ని. సో కాబట్టి మనం డేటా అవైలబుల్ గా డేటాలో ఉంది. అండ్ ఐఎమ్ యూజింగ్ ఏ ప్రాపర్టీ కాల్డ్ లెంత్ ప్రాపర్టీ. సో లెంత్ అనే ప్రాపర్టీ యూస్ చేయడం వల్ల ఏమవుతుంది? మనకి ఆ పర్టికులర్ ఎరేలో ఎన్నైతే ఎలిమెంట్స్ ఉంటాయో అన్ని లెంత్ వస్తుంది. సో హౌ మెనీ ఎలిమెంట్స్ వి టేకెన్ దేర్? 3 or 4? 3 sir. సో 3. అదే కౌంట్ అనేది కార్ట్ కౌంట్ లో డిస్ప్లే అవుతుంది ఇనిషియల్ గా డేటా. నువ్వు 4 తీసుకుంటే
4 కనిపిస్తుంది. 5 తీసుకుంటే 5, 6 తీసుకుంటే 6, 10 తీసుకుంటే 10, 100 తీసుకుంటే 100. ఇది కార్ట్ కౌంట్ యాడ్ అయిపోయింది. ఇప్పుడు కార్ట్‌లో 3 ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఆ 3 ప్రొడక్ట్స్ ఏంటని మనం ఎక్కడ వ్యూ చేద్దాం? వి హావ్ ఎ కాంపోనెంట్ కాల్డ్ ప్రివ్యూ కాంపోనెంట్ ఉంది. ఈ ప్రివ్యూ కాంపోనెంట్‌లో వ్యూ చేద్దాం. సో కార్ట్ రిమూవింగ్ ఐ యామ్ గోయింగ్ ఫర్ ప్రివ్యూ. ఇప్పుడు ఈ ప్రివ్యూ కాంపోనెంట్‌లో కూడా ఆ కంటెక్స్ట్ APIని ఫస్ట్‌లీ ఇంపోర్ట్ చేయండి. సో ఇంపోర్ట్, so first of all the context API that has store from the file called ./app.js. Next we need to import the use context. Import react comma, so use context from the library called react library. Next we need to use this context API, right? So const of what are the two variables we initially taken in context API? Data comma set data. ఈ వేరియబుల్స్ ఎప్పుడు కూడా చేంజ్ అవ్వకూడదు. కంటెక్స్ట్ API లో ఇనిషియల్ గా ప్రొవైడ్ చేసిన డేటా ఏవైతే ఉంటాయో ఆ డేటాని ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. సో ఐమ్ యూజింగ్ యూస్ కంటెక్స్ట్ ఆఫ్ వాట్ ఈస్ అవర్ కంటెక్స్ట్ API నేమ్ స్టోర్. ఇప్పుడు నేను ఏం చేసుకోవాలి? ఈ డేటా అనే వేరియబుల్ కేనా ఇనిషియల్ గా ఈ డేటా అంతా అసైన్ అయ్యేది? టెల్ మీ. ఈ డేటా అనే స్పెసిఫిక్ వేరియబుల్ కే ఈ యూస్ స్టేట్ లో హుక్ లో ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటా అంతా అసైన్ అవుద్ది. ఇనిషియల్ గా 0 అని ఒక నెంబర్ తీసుకున్నాం, ఆ నెంబర్ ఇటరేట్ అసైన్ అయింది. బట్ ఇక్కడ మనం క్రియేట్ చేసినది ఎరే కదా. ఇప్పుడు ఆ ఎరే డేటా ఏమవుతుంది? ఈ డేటా అనే స్పెసిఫిక్ వేరియబుల్ కి అయితే యాడ్ అవుతుంది. చెక్ చేయండి. సో స్టోర్ డేటా హియర్ ప్రివ్యూ కాంపోనెంట్ లో మనం డేటాని రిటర్న్ చేసుకున్నాం. సో రిటర్న్ చేసినప్పుడు ఎలా రిటర్న్ చేస్తాం మనం? టెల్ మీ. సో డేటా డాట్ అని చెప్పి మనకి అక్కడ ఉన్నవి ఎలిమెంట్స్ ఏంటివి? డైరెక్ట్ గా ఒక ఎలిమెంట్ అనుకోండి, డేటాని ఇచ్చేస్తే వచ్చేస్తాయి. బట్ నాకు అవేంటివి? ఎరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ కదా. సో నేను ఎరే డేటాని రీడ్ చేయాలంటే డిఫరెంట్ టెక్నిక్స్ మీకు గుర్తున్నాయా? ఎరే డేటాని రీడ్ చేయాలి అంటే to read the array data, what are the different techniques we have? for out, So for in, for of, ఇంకా map, మ్యాప్ థింగ్స్. సో ఇవన్నీ యూస్ చేసి నేను రీడ్ చేద్దామని చూస్తున్నాను. సో హియర్ డేటా అని ఒక స్పెసిఫిక్ అనేది మనం తీసుకున్న వేరియబుల్ డేటా డాట్ మ్యాప్ తీసుకుంటే మ్యాప్ ఎప్పుడు కూడా ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందని చెప్పాను మీకు ఐడియా ఉందా? మ్యాప్ ఆల్వేస్ ఎక్స్పెక్ట్స్ ఏ one parameter, వన్ కాల్ బ్యాక్, వన్ పారామీటర్ వస్తుంది. మ్యాప్ అనేది ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్. ఈ మ్యాప్ అనే ఫంక్షన్ ఎవరు కాల్ చేసిన అవసరం లేదు, మన డేటానే కాల్ చేసేస్తుంది. మ్యాప్ ఐఎమ్ యూజింగ్ ఐటమ్ అనే ఒక పారామీటర్ తీసుకొని డేటా రీడ్ చేద్దామని చూస్తున్నాను. సో రీడ్ చేసిన డేటా మొత్తాన్ని కూడా స్పెసిఫికల్లీ మీరు అవసరమైతే ఏమైనా లిస్ట్ ఐటమ్ లో రిటర్న్ చేసుకుంటానన్నా లిస్ట్ ఐటమ్ లో రిటర్న్ చేసుకోవచ్చు, నాట్ ఎన్ ఇష్యూ. సో ఇక్కడ డేటా అనేది ఐటమ్ అనే నేమ్ తో రీడ్ అయింది. వాట్ ఈస్ ద ప్రాపర్టీ నేమ్? వీ హ్యావ్ ప్రాపర్టీ కాల్డ్ కంపెనీ. ప్రాపర్టీ నేమ్ ఆబ్జెక్ట్ ప్రాపర్టీ నేమ్ కంపెనీ నేమే, కంపెనీ నేమ్ అని తీసుకున్నాము. హియర్ you need to iterate with company name అని తీసుకున్నాం. ఇప్పుడు ఇటరేట్ అవుతాయో లేదో వెరిఫై చేద్దాం. సో ఇటరేట్ అయితే వెల్ అండ్ గుడ్. సో మనకి ఇటరేట్ అవడం కనిపిస్తుందా? మనం తీసుకున్న 3 ప్రొడక్ట్స్ అనేవి OnePlus, Realme, Vivo అనేవి మనం H1 ఎలిమెంట్ కి ఇన్సైడ్ అగైన్ ఈ ఇటరేట్ అయిన డేటాని లిస్ట్ ఐటమ్స్ లో తీసుకోవడం కనిపిస్తుందా మీకు ఎవ్రీబడి? ఇంకొక స్పెసిఫిక్ HTML ఎలిమెంట్ లో రిటర్న్ చేస్తున్నాను. లేదు డైరెక్ట్ గా ఇక్కడ మీరు H1 లో రిటర్న్ చేసుకుంటాము ఎలిమెంట్స్ ని అన్న, నాట్ ఎన్ ఇష్యూ. సో మీరు ఎలా అయినా సరే రిటర్న్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. ఓకేనా? సో H1 లో కనిపిస్తే కొంచెం బిగ్ గా ఉన్నాయి. ఓకే, దిస్ వన్ ఈస్ క్లియర్. డేటా అనేది ఇటరేట్ అవడం కనిపిస్తుందా ఆల్ ఆఫ్ యూ? నేను ఎరే డేటా కాబట్టి ఏం చేస్తున్నాను? ఇటరేట్ చేస్తున్నాను. అది నాకు సింగిల్ డేటా అయితే ఇటరేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందా? ఈ పర్టికులర్ ఈ లైన్ కోడ్ మొత్తం కూడా సింగిల్ డేటా అంటే డైరెక్ట్ గా డేటా నేను రీడ్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఆ స్పెసిఫిక్ డేటాలో నాకు ఏముంది? ఎరే ఉంది. ఎరే డేటా నువ్వు డెఫినెట్లీ రీడ్ చేయాలి, రీడ్ చేసి యాక్సెస్ చేయాలి. సో నేను రీడ్ చేసి యాక్సెస్ చేస్తున్నాను. సో అవసరమైతే అవుట్ సైడ్ H1 ఎలిమెంట్ రిమూవ్ చేసుకోండి. సో ఇప్పుడు ఇంకా మీకు క్లారిటీ ఉంది. ఓకేనా? దిస్ వన్. సో అప్పుడు మనం ఇప్పుడు ఎక్స్ప్రెషన్ ఫార్మాట్ లో కూడా రాయకుండా డైరెక్ట్ గా ఏం చేసుకోవచ్చు? డైరెక్ట్ గా బిల్డ్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ అవర్ ఇంట్రెస్ట్. ఓకేనా? సో where it starts, we have to close here. Save the file, run the output. So item is not defined, map function. .hc. సో ఓకే, మనం ఎప్పుడు కూడా స్టేట్ డేటాను ఎప్పుడు కూడా ఎలా రిటర్న్ చేసుకోవాలి? ఎక్స్ప్రెషన్ ఫార్మాట్ కదా. చెక్ దిస్ అవుట్పుట్. ఓకేనా? దిస్ వన్ ఈస్ క్లియర్ ఎవ్రీబడి. ఇప్పుడు నాకు ఇక్కడ కార్ట్ కౌంట్ ఎంత ఉంది? హౌ మచ్ ఐ హ్యావ్ ఇనిషియల్లీ? కార్ట్ కౌంట్ వాల్యూ 3. ఇప్పుడు నేను 3 కౌంట్ ఉంది కాబట్టి 3 ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఇంకొక ప్రొడక్ట్ యాడ్ చేశాను అనుకోండి, ఆ డేటా అనేది కౌంట్ వాల్యూ చేంజ్ అవుతుందా, చేంజ్ కాదా? చేంజ్ అవుతుంది. చెక్ చేద్దాం. సి హియర్ ఐఎమ్ యూజింగ్ అనదర్ కంపెనీ నేమ్ సంథింగ్ సమ్ ఓపో అని ఒక పర్టికులర్ ప్రొడక్ట్ తీసుకున్నాను. ఇప్పుడు కార్ట్ కౌంట్ ఏమవ్వాలి? ఆటోమేటిక్ గా 4 అవుతుంది. చూసారా? చేంజ్ అయింది. ఆ పర్టికులర్ ప్రొడక్ట్ కనిపిస్తుంది. ఇప్పుడు నేను చేంజ్ చేసిన డేటా స్టాటిక్ గా చేంజ్ చేశానా, డైనమిక్ గా చేంజ్ చేశానా? ఈ డేటా, దిస్ డేటా టెల్ మీ. నేను స్టాటిక్ గా నేనే రాశాను కదా. బట్ నాకు అలా కాదు. నేనేం చేస్తానంటే ఈ ప్రివ్యూ కాంపోనెంట్ లో
యూజర్‌కి ఒక టెక్స్ట్ బాక్స్ ఇచ్చేస్తాను. ఆ టెక్స్ట్ బాక్స్‌లో యూజర్ ఇంకో ఏదైనా ఒక బ్రాండ్ ఎంటర్ చేసుకొని కంపెనీ నేమ్. సో, యాడ్ క్లిక్ చేస్తే ఆ కంపెనీ నేమ్ అవ్వాలి. ఈ ప్రివ్యూ పేజ్‌లో యాడ్ అవ్వాలి. అండ్ కార్ట్ వాల్యూ కూడా ఎంత అవ్వాలి? 5 వాల్యూకి చేంజ్ అవ్వాలి. అంటే ఇది డేటా డిస్‌ప్లే చేస్తాం ట్రాన్స్‌ఫర్ చేసిన డేటా. బట్ ఇప్పుడు ఏం చేయాలి డేటాని అప్‌డేట్ కూడా చేయొచ్చు కదా యూజరు. సో, నేను అప్‌డేట్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. అప్‌డేట్ చేయడానికి మనం ఆల్రెడీ ఇంకొక వేరియబుల్‌ని ఇనిషియల్‌గా ఇనిషియలైజ్ చేసాం. వాట్ ఈస్ ద వేరియబుల్ నేమ్? వాట్ ఈస్ ద వేరియబుల్ నేమ్? సెట్ డేట్. సెట్ డేటా. ఇప్పుడు నేను అప్‌డేట్ చేయాల్సింది ఎక్కడ? ప్రివ్యూ పేజ్‌లోనే కదా! సో, నేను ప్రివ్యూ పేజ్‌లో రిటర్న్ చేసేటప్పుడు హియర్ ఐ వుడ్ లైక్ టు టేక్ సో, ఇక్కడ వరకు డేటా ట్రాన్స్‌ఫరింగ్ అర్థమైందా? ఎలా ట్రాన్స్‌ఫర్ చేస్తాం డేటా అనేది? క కంటెక్స్ట్ ఏపీఐ బేస్డ్ ఆల్ ఆఫ్ యూ. దిస్ వన్. సో, ఇప్పుడు ఇక్కడున్న డేటాని ఇంకొంచెం ఒక డేటాని నేను యాడ్ చేస్తే యాడ్ అవుతుందో లేదో వెరిఫై చేసుకోవాలి. సో, ఫర్ దట్ ఐ జస్ట్ వాంట్ టు క్రియేట్ ఎ ఫార్మ్. నేను సబ్మిట్ చేసుకోవాలి కాబట్టి ఐ టేకెన్ ఎ ఫార్మ్ ఎలిమెంట్. ఇన్ దిస్ ఐ జస్ట్ వాంట్ టు క్రియేట్ ఎన్ ఇన్‌పుట్ ఎలిమెంట్. ఇన్‌పుట్ టైప్ ఈక్వల్స్ టు ఇట్ షుడ్ బి వర్క్ యాస్ ఎ వాల్యూ యాస్ టెక్స్ట్ అనే ఒక వాల్యూ తీసుకుంటున్నాను. అండ్ ఈ పర్టిక్యులర్ టెక్స్ట్ బాక్స్‌కి నేను ఒక స్పెసిఫిక్ నేమ్ అయితే ఇస్తున్నాను. ప్లేస్ హోల్డర్ అని ఇస్తున్నాను. సో, నా ప్లేస్ హోల్డర్ అనేది వాటర్ మార్క్ టైప్ ఆఫ్ టెక్స్ట్ కన్నా యూజ్ చేస్తాం ఐడియా ఉంది కదా! యాడ్ ఎ కంపెనీ. యాడ్ ఎ కంపెనీ నేమ్. యాడ్ ఎ కంపెనీ నేమ్ అని ఒక ప్లేస్ హోల్డర్ కూడా సజెస్ట్ చేస్తున్నాను యూజర్‌కి. నెక్స్ట్ లాస్ట్‌లీ ఐ నీడ్ టు క్రియేట్ ఎ వాట్ ఐ నీడ్ టు క్రియేట్? ఐ నీడ్ టు క్రియేట్ ఎ బటన్. సో, బటన్ టైప్ ఈక్వల్స్ టు ఇట్ షుడ్ బి వర్క్ నౌ ఇట్ యాస్ ఎ సబ్మిట్‌గా వర్క్ చేయాలి. నెక్స్ట్ ఐ యామ్ గివింగ్ దిస్ బటన్ నేమ్ యాస్ యాడ్ అని ఇస్తున్నాను. చెక్ చేయండి ఇప్పుడు ఒక ఫార్మ్ దాంట్లో ఒక టెక్స్ట్ బాక్స్, ఒక బటన్ ఫీల్డ్ యాడ్ అవ్వాలి. సో, ఏబుల్ టు సీ దిస్ ఎవ్రీవన్? యాడ్ ఏ కంపెనీ నేమ్ అని ఉంది. అండ్ నెక్స్ట్ యాడ్ అనే బటన్ ఉంది. ఇన్‌పుట్ ఎలిమెంట్, బటన్ ఎలిమెంట్ బోత్ ఆర్ ఇన్‌లైన్ ఎలిమెంట్స్ ఆర్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్? ఇన్‌లైన్స్. ఇన్‌లైన్ ఎలిమెంట్స్ కాబట్టి సైడ్ బై సైడ్ వచ్చింది. ఇప్పుడు నేను ఈ టెక్స్ట్ బాక్స్‌లో ఏం చేస్తానంటే ఇనీషియల్‌గా ఎంప్టీ ఉంది. నేను ఎంప్టీ ఉన్న డేటాని ఏం చేస్తాను సమ్ అదర్ ఎంఐ అని నేమ్ ఇస్తున్నాను. యాడ్ క్లిక్ చేస్తే ఏమవ్వాలి? ఈ ప్రొడక్ట్‌లో ఈ టెక్స్ట్ బాక్స్‌లో ఎంటర్ చేసిన డేటా అప్డేట్ చేసి యాడ్ క్లిక్ చేయగానే ఆ డేటా ఎక్కడికి వెళ్ళాలి? ఈ ప్రివ్యూ కాంపోనెంట్‌లో డేటాకి వెళ్లి అప్డేట్ అవ్వాలి. సో, ఇనీషియల్‌గా ఫార్మ్ డేటా హ్యాండిల్ చేయడం మనందరికీ తెలుసు. సో, రైట్ ఇనీషియల్‌గా డేటా హోల్డ్ చేయాలి కదా! నేను ఇక్కడ స్టేట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేను కాబట్టి సో, వాట్ ఐ యామ్ టేకెన్ హియర్ వన్ రియాక్ట్ హుక్ కాల్డ్ అడిషనల్లీ యూజ్ స్టేట్ తీసుకున్నాను. నేను యూజ్ స్టేట్ హుక్ ఎందుకు తీసుకుంటున్నాను? ఇనీషియల్‌గా ఫార్మ్ అనే ఈ స్పెసిఫిక్ టెక్స్ట్ బాక్స్‌లో ఎంప్టీ డేటా ఉంటుందా? ఏమైనా అదర్ డేటా ఉంటుందా? ఈ స్పెసిఫిక్ ఎంప్టీ టెక్స్ట్ డేటా. బాక్స్‌లో ఎంప్టీ డేటా ఎంప్టీ. ఉంటుంది. ఎంప్టీ డేటాని అలానే ఉంచి మనం యాడ్ క్లిక్ చేయం గదా! యూజర్ ఏదో ఒక డేటాని యాడ్ జేస్తారు. యాడ్ చేసి యాడ్ అనే బటన్ క్లిక్ చేస్తే నాకు యాడ్ అవ్వాలి. సో, అందుకని చెప్పి 2 డేటాని హోల్డ్ చేయాలి కాబట్టి నేను స్టేట్ ఆబ్జెక్ట్ గూడా క్రియేట్ చేశాను. ఇప్పుడు స్టేట్ డేటాని హ్యాండిల్ చేద్దాం. సో, కాన్స్ట్ ఆఫ్ అని చెప్పి సో, ఇనీషియల్‌గా 2 వేరియబుల్స్‌ని క్రియేట్ చేస్తున్నాను. నేమ్ అని ఒక నేమ్ అలానే సెట్ నేమ్ అని ఇస్తున్నాను. దట్ ఈక్వల్స్ టు యూజ్ స్టేట్. ఇప్పుడు యూజ్ స్టేట్‌లో ఇనీషియల్‌గా నాకు ఏం తీసుకోవాలి నేను చెప్తారా? యూజ్ స్టేట్ హుక్‌లో ఇనీషియల్‌గా ఏం హోల్డ్ చేయాలి? టెల్ మీ. నేమ్. నేమ్‌లోకి వెళ్తది వాల్యూ. ఏం హోల్డ్ చేయాలి ఇప్పుడు యూజ్ స్టేట్ ఆబ్జెక్ట్‌లో? ఎంప్టీ ఇప్పుడు స్పేస్ సార్. ఎంప్టీ డేటాని హోల్డ్ చేయాలి. అర్థమవుతుందా? అర్థమైందా? ఎందుకంటే టెక్స్ట్ బాక్స్‌లో డిఫాల్ట్ ఏముంది మనకి టెక్స్ట్ బాక్స్‌లో? డిఫాల్ట్ ఎంప్టీ. ఆ ఎంప్టీ డేటా ఇప్పుడు ఎవరికి అసైన్ అవుతది? నేమ్‌కి అసైన్ అవుతదా? సెట్ నేమ్‌కి అసైన్ అవుతదా? ఎంప్టీ డేటా నేమ్. నేమ్‌కి నేమ్. అసైన్ అవుతది. యూజర్ అప్డేట్ చేసిన డేటా ఎవరికి అసైన్ అవుతది? సెట్ నేమ్. సెట్ నేమ్‌కి వెళ్తది. ఈ సెట్ నేమ్‌లో అప్డేట్ అయిన డేటా ఎక్కడికి వెళ్ళాలి? ఈ సెట్ నేమ్‌లో అప్డేట్ చేస్తారు కదా డేటా. అది ఈ సెట్ డేటాకి వెళ్ళాలి. అర్థమవుతుందా? యూజర్ టెక్స్ట్ బాక్స్‌లో ఎంటర్ చేసిన డేటా సెట్ నేమ్‌లోకి వెళ్తది. యాడ్ క్లిక్ చేస్తారు కదా! యాడ్ క్లిక్ చేయగానే డేటా ఎక్కడికి వెళ్లి యాడ్ అవ్వాలి? ఈ సెట్ డేటాకి వెళ్లి యాడ్ అవ్వాలి. అర్థమవుతుందా? సెట్ డేటా, సెట్ నేమ్ ఇప్పుడు 2 ఎనేబుల్‌లో లేవు కదా! యాక్సెస్ చేద్దాం. సో, మనకి రియాక్ట్‌లో తెలుసు. ఎవ్రీ టెక్స్ట్ బాక్స్‌ని మనం హ్యాండిల్ చేయడం కోసం ఒక స్పెసిఫిక్ హ్యాండ్లర్ యూజ్ చేస్తాం. ఐడియా ఉందా? వాట్ ఈస్ ద హ్యాండ్లర్ ఐ టేకెన్ హియర్? వాట్ ఈస్ ఆన్ ద చేంజ్. హ్యాండ్లర్? ఆన్ చేంజ్ అని ఒక హ్యాండ్లర్ తీసుకున్నాం. ఈ హ్యాండ్లర్‌కి ఇది క్లాస్ కాంపోనెంట్ కాదు కదా! ఫంక్షనల్ కాంపోనెంట్ డైరెక్ట్‌గా ఈ హ్యాండ్లర్‌లోనే నేను ఒక పారామీటర్ తీసుకుంటున్నాను. అని ఒక పారామీటర్ తీసుకొని ఏ టైప్ ఆఫ్ ఫంక్షన్ యూజ్ చేయాలి మనం? యారో టైప్ ఆఫ్ ఫంక్షన్ అయినా హ్యాండిల్ చేయడానికి ఈ డేటా చేంజ్ అయిన డేటా ఎక్కడికి వెళ్ళాలి? సెట్ నేమ్‌లోకేనా? డేటా అప్డేట్ చేయడానికి ఇక నాకు సెట్ స్టేట్ అనే మెథడ్ లేదు. నేను ఎక్కడ అప్డేట్ చేసుకోవాలి డేటాని? ఐ నీడ్ టు అప్డేట్ ద సెట్ నేమ్‌లోనే సెట్ అప్డేట్ నేమ్. చేసుకోవాలి. ఎలా అప్డేట్ చేస్తాం చెప్పండి? పర్టిక్యులర్ మనం ఒక పారామీటర్ ఇచ్చాను. వాట్ ఈస్ ద పారామీటర్ హియర్ ఐ టేకెన్? ఈ అని ఇచ్చాను. అక్కడ యాక్చువల్లీ మనం ప్రీవియస్‌లీ ఫార్మ్ హ్యాండిల్ చేసినప్పుడు ఈవెంట్ అని ఇచ్చాను గుర్తుందా? సో, ఇప్పుడు ఆ Yes, sir. ఈవెంట్ అనే ఫుల్ నేమ్ రాయకుండా అని ఇచ్చాను. చెప్పండి ఎలా గెట్ చేస్తాం? ఈవెంట్ డాట్ ఈ డాట్ టార్గెట్ డాట్ టార్గెట్ వాల్యూ డాట్ అని ఉందా? వాల్యూ. సో, ఆ వాల్యూ ఇచ్చాను. ఇప్పుడు నాకేమవ్వాలి డేటా చేంజ్ అవుతది. చేంజ్ అయిన డేటా సెట్ నేమ్‌లోకి వెళ్లి సెట్ నేమ్ డేటా ఏం చేస్తది? ఈ నేమ్‌కి రీఅసైన్ అవుతది. చెక్ చేద్దాం. సో, చెక్ చేద్దాం డేటా చేంజ్ అవుతుందో చెక్ చేయండి. సో, హియర్ ఐ యామ్ యాడెడ్ సమ్ డేటా. డేటా చేంజ్ అవుతుంది. ఓకే. నేను యాడ్ క్లిక్ చేస్తే ఈ సెట్ నేమ్‌లో ఉన్న డేటా ఎక్కడికి వెళ్ళాలి?
మనం కంటెక్స్ట్ ఏపీలో సెట్ డేటా తీసుకున్నాం కదా, డేటా అప్డేట్ అయితే అక్కడికి వెళ్ళాలని చెప్పి అక్కడికి బిల్డ్ చేయండి. అంటే బటన్ క్లిక్ చేస్తుంటే యాక్షన్ జరగాలంటే బటన్కి ఏమి ఇస్తాం మనం? ఆన్ సబ్మిట్ సార్. మనం ఫామ్ కి ఆన్ సబ్మిట్ ఇచ్చాం కదా. రియాక్ట్ లో ఎక్కువ ఏం యూజ్ చేస్తారు? ఆన్ సబ్మిట్ యూజ్ చేయండి. ఆన్ క్లిక్ కన్నా బెటర్. ఆన్ సబ్మిట్ ఈక్వల్స్ టు ఏమి ఇస్తాం మనం ఇక్కడ? వీ నీడ్ టు గివ్ ఏ సమ్ హ్యాండ్లర్ ఇస్తున్నాను. సంథింగ్ లైక్ సబ్మిట్ హ్యాండ్లర్ అని ఒక హ్యాండ్లర్ ని అయితే బిల్డ్ చేసాం. ఇప్పుడు ఈ హ్యాండ్లర్ రిలేటెడ్ కోడ్ ని బిల్డ్ చేద్దాం. సబ్మిట్ ఇక్కడైనా బిల్డ్ చేసుకోవచ్చు, మొత్తం అక్కడ బిల్డ్ చేస్తే కోడ్ మీకు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి సో బై అవుట్ సైడ్ బిల్డ్ చేసుకుంటున్నాను. ఓకేనా? హ్యాండ్లర్. సో ఆరో టైప్ ఆఫ్ ఫంక్షన్ తోనైనా బైండ్ చేయాల్సింది ఈవెంట్ ని. నేను ఇక్కడ దిస్ కీవర్డ్ స్కోప్ కూడా తీసుకోవట్లేదు, ఎందుకంటే క్లాస్ ఆబ్జెక్ట్ కాదు కదా ఏమి, ఇది ఒక రియాక్ట్ హుక్ కాబట్టి దిస్ కీవర్డ్ యూస్ చేయలేదు. అదే నేను క్లాస్ కాంపోనెంట్ అయితే డెఫినెట్లీ దిస్ కీవర్డ్ యూస్ చేయాలి. ఇప్పుడు డేటా ఎక్కడికి వెళ్ళాలి నాకు చెప్తారా? ఈ డేటా అండ్ మనం ఈ పర్టికులర్ థింగ్ కి ఒక పారామీటర్ ఇవ్వాలి కదా. సో ఐమ్ గివింగ్ పారామీటర్. సో నాకు డేటా అనేది రీలోడ్ అవ్వకుండా ఉండాలంటే ప్రివెంట్ డిఫాల్ట్ యూస్ చేయొచ్చు కదా. ఈవెంట్ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్. సో ఆటోమేటిక్ గా లోడ్ అవడం రెడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? డేటా అప్డేట్ చేయాలి. ఎక్కడ అప్డేట్ చేయాలి డేటాని? సెట్ డేటా. సెట్ డేటా అనే స్పెసిఫిక్ థింగ్ లో అప్డేట్ చేయాలి. సెట్ డేటా ఆఫ్ అని చెప్పి డేటా ఇక్కడ అప్డేట్ చేస్తే అప్డేట్ అయిపోతుంది. సో ఇప్పుడు నువ్వు అప్డేట్ చేసే డేటా ఏ డేటా? ఆల్రెడీ అది ఇనిషియల్ గా ఏ డేటాతో ఉంది? నార్మల్ ఆబ్జెక్ట్ డేటా ఒకటే కాదు, అది ఏ డేటా మనకి? ఎరే డేటా. కాబట్టి నేను ఏం తీసుకున్నాను హియర్? వాట్ ఐ టేకెన్ హియర్ ఎరే తీసుకోవడం కనిపిస్తుందా? ఇప్పుడు ఎరేలో నువ్వు యాడ్ చేసిన డేటా ఒకటే డిస్ప్లే అవ్వాలా, ప్రీవియస్ డేటా కూడా డిస్ప్లే అవ్వాలా? ప్రీవియస్ డేటా. ప్రీవియస్ డేటా అక్కడ ఉండి మనం ఏమన్నా టెక్స్ట్ బాక్స్ లో ఎంటర్ చేస్తే ఆ డేటా ఏమవ్వాలి? ఆ స్పెసిఫిక్ డేటాకి యాడ్ అవ్వాలి. కాబట్టి ప్రీవియస్ డేటా అలానే ఉండి మనం చేసిన డేటా యాడ్ అవ్వాలి అంటే ఇక్కడ మీరు 2 పారామీటర్స్ తీసుకోవాలి. ఈ సెట్ డేటా దగ్గర మనం ఎరే హ్యాండిల్ చేసినప్పుడు 2 థింగ్స్. ఫస్ట్ పారామీటర్ ఏమి ఇస్తారంటే ఇనిషియల్ గా డేటా హోల్డ్ అయిన పారామీటర్ ఇవ్వాలి. సెకండ్ దాంట్లో ఏమి ఇవ్వాలి అంటే మనం అప్డేట్ చేసిన పారామీటర్ డేటాని అయితే ప్రొవైడ్ చేయాలి. ఇనిషియల్ గా డేటా ఎక్కడ హోల్డ్ అయి ఉంది? ఇనిషియల్ డేటా అది మనకు ఒక ఎరే ఆఫ్ ఆబ్జెక్ట్ ఫార్మాటే కదా. ఆబ్జెక్ట్ డిస్ట్రక్చరింగ్ మీకు గుర్తుందా? ఆబ్జెక్ట్ డిస్ట్రక్చరింగ్ మనం ఫామ్ లో కూడా ఆబ్జెక్ట్ డిస్ట్రక్చరింగ్ ఏం చేస్తామంటే ఆ ఫామ్ లో డిఫరెంట్ ఫీల్డ్స్ డేటాని కాన్స్ట్ ఆఫ్ అని చెప్పి కర్లీ బ్రేస్ లో నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అని చెప్పి డిఫరెంట్ రిఫరెన్స్ నేమ్స్ ఇచ్చి లాస్ట్ లో దిస్ డాట్ స్టేట్ ఈక్వల్ కి అసైన్ చేసాం. గుర్తుందా? అది మనం ఏ కాంపోనెంట్ లో తీసుకున్నాం? అది ఆబ్జెక్ట్ డిస్ట్రక్చరింగ్ దట్ ఈస్ రిలేటెడ్ టు ఏ క్లాస్ కాంపోనెంట్. బట్ ఇది నాకు ఇది ఫంక్షనల్ కాంపోనెంట్ కదా. మనం ఇక్కడ ఒక పారామీటర్ యూస్ చేసుకోవాలి, ఆపరేటర్ యూస్ చేయాలి. రెస్ట్ ఆపరేటర్ గుర్తుందా? 3 డాట్స్ తో ఇండికేట్ చేస్తే అది ఏ డేటా అవుతుంది? 3 డాట్స్ తో ఇండికేట్ చేస్తే రెస్ట్ ఆపరేటర్ ఐడి ఉందా? సో నేను తీసుకున్నాను. సో వాట్ ఈస్ దట్? డేటా. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? ఏ డేటా అప్డేట్ చేయాలి? అగైన్ మళ్ళీ అదే ఆబ్జెక్ట్ లోకి అప్డేట్ చేయాలి. సో ఆబ్జెక్ట్ నేమ్ ఏంటి? ప్రాపర్టీ నేమ్ ఏంటి చెప్తారా? ద ప్రాపర్టీ నేమ్ ఈస్ కంపెనీ నేమ్. ఈ కంపెనీలోకి నేమ్ లోకి ఏ నేమ్ వెళ్ళాలి? నేమ్ వల్ల ఏ డేటా వెళ్ళాలి? ఇంకా మనకి అక్కడ ఎనేబుల్ లో ఏముంది? డిజేబుల్ లో ఏముంది? నేమ్ సార్. అన్ని ఎనేబుల్ అయ్యి ఉన్నాయి. బట్ వాట్ వీ హ్యావ్, ఎందుకంటే అప్డేట్ అయిన డేటా నేమ్ తోనే కదా రీప్లేస్ అయ్యేది. సో బట్ వాట్ ఐ గివెన్ హియర్? నేమ్ అని ఇచ్చాను. అర్థమైందా? ఇక్కడ డేటా క్లియర్ గా ఏం చేస్తాను అనేది. ఈ స్పెసిఫిక్ లైన్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. చూడడానికి చాలా సింపుల్ గా ఉంటుంది. బట్ నువ్వు ఈ 2 వేరియబుల్స్ ఈ యూజ్ స్టేట్ ఎందుకు యూస్ఫుల్ అవుతుంది? టెక్స్ట్ బాక్స్ లో ఇనిషియల్ గా ఎంటీ ఉంది. ఎంటీ ఉన్న డేటాని సమ్ అదర్ డేటా చేంజ్ చేయడానికి 2 వేరియబుల్స్ కావాలి. డేటా చేంజ్ అవుతున్నానికి సెట్ నేమ్, ఎంటీ డేటాకి నేమ్ సరిపోతుంది హోల్డ్ చేయడానికి. నువ్వు యాడ్ అనే బటన్ క్లిక్ చేసినప్పుడు ఆ డేటా వెళ్ళి ఏం చేయాలి? ఇనిషియల్ గా ఉన్న డేటాకి హోల్డ్ అవ్వాలి కదా. సో డేటా ఇప్పుడు కూడా ఎక్కడ అప్డేట్ చేసుకోవాలి నువ్వు? డేటా అప్డేట్ చేయడం కోసం అనదర్ వేరియబుల్ ఉంది మనకి సెట్ డేటా. అండ్ ఆ సెట్ డేటా ఇప్పుడు అరే డేటా హోల్డ్ చేస్తున్నాం. ఆ అరేలో మనకి డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి మనం డిస్ట్రక్ట్ చేసుకొని మళ్ళీ అదే ఆబ్జెక్ట్ లోకి ఏం చేస్తున్నాం? మనం ఏదైతే డేటా యాడ్ చేస్తున్నామో ఆ డేటా పంపిస్తున్నాం. మనం యాడ్ చేసినప్పుడు డేటా సింగిల్ డేటా ఉంటుందా, మల్టిపుల్ డేటా ఉంటుందా? యూజర్ యాడ్ చేసినప్పుడు ఎవ్రీ టైం సింగిల్ డేటానే ఉంటుంది కాబట్టి సింగిల్ వేరియబుల్ లోనే డేటా హోల్డ్ చేస్తున్నాం. చెక్ చేద్దాం. సో here submit handler is not defined, so give a name for this thing. Const అని ఇవ్వండి. ఫంక్షనల్ కాంపోనెంట్ కదా. again submit handler is, it is not defined here. Difference error, submit handler is not defined, only submit handler. So on submit equals to, we taken the name called submit handler. So అవసరమైతే పారామీటర్ ఆర్గ్యుమెంట్స్ తీసేయచ్చు. we'll check this. okay, here you see. సో నేను ఒక ప్రొడక్ట్ ని యాడ్ చేద్దామని చూస్తున్నాను. సో ఎంఏ అనే ప్రొడక్ట్ యాడ్ క్లిక్ చేస్తున్నాను. ఆ ప్రొడక్ట్ అనేది అక్కడ యాడ్ అవడం కనిపిస్తుందా ఎవ్రీవన్? సో ఇప్పుడు నేను ఇంకొక ప్రొడక్ట్ ఏమైనా యాడ్ చేస్తే ఆ ప్రొడక్ట్ అనేది ఆ రివ్యూ పేజ్ కి వెళ్ళాలి. కార్ట్ కౌంట్ ఎంత వెళ్ళాలి?
నేను ఇప్పుడు హానర్ అని యాడ్ చేస్తున్నాను. క్లిక్ ఆన్ యాడ్. ఏమవ్వాలి? కార్ట్ కౌంట్ ఎంత వెళ్ళాలి? 6కి వెళ్ళాలి. అండ్ మనం యాడ్ చేసిన ప్రొడక్ట్ కూడా కనిపించాలి. హానర్ అనే ప్రొడక్ట్ యాడ్ అయింది. కార్ట్ కౌంట్ 6 ఉంది. ఇలా మీరు మీకు ఏవైతే డేటా కావాలనుకుంటే ఆ స్పెసిఫిక్ డేటా మొత్తాన్ని కూడా ఏం చేయొచ్చు? సో రిక్వైర్మెంట్‌ని బేస్ చేసుకొని యాడ్ చేస్తుంటే సరిపోతుంది. సపోజ్ ఇఫ్ ఐ యాడ్ అనదర్ ప్రొడక్ట్ సంథింగ్ ఐఫోన్. క్లిక్ ఆన్ యాడ్. ఆ కార్ట్ కౌంట్ చేంజ్ అవుతుంది. ఆ డేటా కూడా యాడ్ అవ్వడం కనిపిస్తుందా? సో ఇదంతా కూడా మనం యాక్షన్స్ అన్ని ఏం చేస్తున్నాం? కంటెక్స్ట్ ఏపీఐలో డేటా హోల్డ్ చేసి, ఆ హోల్డ్ చేసిన డేటాని డిఫరెంట్ కాంపోనెంట్స్ ట్రాన్స్‌ఫర్ చేసిన డేటాని ఏం చేస్తున్నాం మనం ఇక్కడ? ట్రాన్స్‌ఫర్ చేసిన డేటాని అప్డేట్ చేయడం అర్థమవుతుందా? సో నేను అప్డేట్ చేస్తున్నా అంటే ఇది డెఫినైట్‌లీ మ్యూటబుల్ అవుతుందా? ఇమ్యూటబుల్ అవుతుందా? ఆల్ దీస్ కోడ్ అంతా. ఆల్ దీస్ రిలేటెడ్‌లీ మ్యూటబుల్ టైప్ ఆఫ్ కోడ్‌కి అయితే యెస్ అని వస్తది. ఓకేనా? సో ఇది కూడా ఇంపార్టెంటే కంటెక్స్ట్ ఏపీఐ. ఇప్పుడు ఇక్కడ కంటెక్స్ట్ ఏపీఐలో నేను ఇనిషియల్‌గా డేటా హోల్డ్ చేశాను కదా! ఇది అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్‌గా నేను ఇచ్చేసాను. యాక్చువల్లీ ఇక్కడ మనకి ఏమి ఇస్తారంటే ఏపీఐ లింక్ ఇస్తారు. వితిన్ కొటేషన్స్‌లో ఏపీఐ లింక్ తీసేసుకుంటే ఆ ఏపీఐ లింక్స్‌లో నాకు డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా నువ్వు రిటర్న్ చేసుకుంటూ ఉండాల్సి ఉంటుంది. ఓకేనా? దిస్ వన్ ఆల్ ఆఫ్ యూ. ఎగ్జాంపుల్ 2. సో మీకు అర్థమవ్వాలి కంటెక్స్ట్ ఏపీఐ అనేది అడ్వాన్స్డ్ ఫీచర్స్ రియాక్ట్‌లో చాలా హెల్ప్‌ఫుల్ అవుతాయి మీకు. రియాక్ట్ బేస్డ్ సింగిల్ పేజెస్ బిల్డ్ చేసేటప్పుడు ఇవన్నీ హెల్ప్‌ఫుల్ అవుతాయి. సో డేటాని ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్స్‌ఫర్ చేయడం అర్థమైంది కదా అందరికి మోస్ట్‌లీ. డేటా ట్రాన్స్‌ఫర్ చేయడం. ట్రాన్స్‌ఫర్ చేసిన తర్వాత ఆ డేటాని అప్డేట్ చేయడం అర్థమవుతుందా? ఎండ్ యూజర్ పెర్ఫార్మ్ చేసే యాక్షన్ బేస్ చేసుకొని. ఆ యాక్షన్ అనేది ఎనీథింగ్ ఉండొచ్చు. ఓకేనా? సో నేను ఒక ఫార్మ్ తీసుకొని ఫార్మ్‌లో డేటాని యూజర్ ఎంటర్ చేస్తే అప్డేట్ చేస్తాను. ఫార్మే కాదు రేపు ఏదైనా తీసుకోవచ్చు మీరు డేటా అప్డేట్ చేయడానికి. బటన్ క్లిక్ చేసినప్పుడు చేంజ్ చేయడం మీకు తెలుసు. సో ఇలా మీరు డిఫరెంట్ వేస్‌లోనే కంటెంట్‌ని డెవలప్ చేయండి. ఓకే. This one also context API. All of you clear this point? Yes, sir. So just practice this context API, these features, then you will continue further tomorrow another concept. Okay.